Instead of Google, Okay. yeah, actually, Devender has joined. Let me introduce Devender. He's my co-partner in Sriram Media. He's the Okay. co-founder and COO. Actually, he used to operate everything. And Devender is Mr. Raj. Am I హలో. audible, Devender? Yeah, yeah. వినిపిస్తుంది శివ. సో ఇక్కడ మన ముందు రాజ్ అనే పర్సన్ ఉన్నారు, మన తెలిసిన పర్సన్. సో ఓకే. రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక యూట్యూబ్ మార్కెటింగ్ రిలేటెడ్ అంట. ఓకే. ఓకే. సో ప్లీజ్ రాజ్ ఒక ఫార్మాలిటీగా ఇంట్రొడ్యూస్ చేసుకోగలుగుతారా ఇనిషియేట్ తీసుకొని? Yeah, yeah, sure. Hi, Devender. హాయ్ అండి. Yeah, so basically, I was into IT or consulting. ఓకే. సో వీడియోస్ ఎప్పటి నుండో పర్సనల్ లాగ్స్ అట్లా అట్లా చేస్తూ వీడియోస్ ఎడిట్ కూడా చేసేవాడిని. ఓకే. సో అలా ప్రస్తుతానికి అంటే మామూలుగా ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లో దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. ఐ థింక్ శివ ఆల్రెడీ షేర్డ్ ద యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ మైట్ హావ్ సీన్ ఇట్. అవునవును, షేర్ చేశారు. సో అంటే యాడ్ సీన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1000+ వీడియోస్ ఉన్నాయి. 1000 కాకుండా ఓకే. కూడా ఈ వీడియోస్ అనే కాకుండా అంటే ఇట్ షుడ్ బి ఆల్ అప్లోడెడ్ ఆన్ టు వన్ నిష్ ఆర్ వన్ కేటగిరీ అవన్నీ ఉన్నాయి. బట్ మై ఐ మీన్ శ్రీరామ్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ చూసాను సిల్వర్. ఓకే. సో is very happy to see so many silver channel YouTube awards, play buttons. ప్లే బటన్స్. So I was like checking maybe and to get a play button, how much it will cost me, or how to get the 100,000 subscribers. ఓకే. అంటే లైక్ ఒక్కసారి మీ రిక్వైర్మెంట్ అంటే మీ కేటగిరీ చెప్తారా? అంటే లైక్ మీ ఛానల్ చూసాను, చూస్తే నేను ఏమంటే మిక్స్డ్ కంటెంట్ ఉంది. అంటే లైక్ వ్లాగ్స్ కాకుండా కొన్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉంది. అంటే లైక్ మీరు ఏ కంటెంట్ లో అంటే ఏ కేటగిరీ మీద వీడియో చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? Probably వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద, ఎందుకంటే ఎవరికైనా అందరికి వీడియోస్ ఎడిట్ చేయాలని ఉంటుంది కదా. అవునవును. సో 2D 3D యానిమేషన్ కాకుండా మేబీ సింపుల్ వీడియోస్ ఓన్లీ వీడియో ఎడిటింగ్ మీదే చేద్దాం అనుకుంటున్నా. ఓకే. అంటే 3 ఛానల్స్ ఉన్నాయి. అంటే 3 ఛానల్స్ ఒకటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంది. అంటే లైక్ మన బ్లాగ్స్ కానీ లేదు, అన్ని మూడు ఫ్యామిలీయే. ఒకటి పిల్లల గురించి పెట్టాను, ఒకటి పాపది బ్రాండ్ లాగా ఏమైనా చేద్దామని పెట్టా 1 year బ్యాక్. ఓకే. బట్ లాస్ట్ 10-15 years నుండి ఇది ఎప్పటి నుండి చేయాలి చేయాలి అనుకుంటున్నాం. అంటే లాస్ట్ 4-5 years లో ఇంకా లాస్ట్ నైట్ సడన్ గా ఏదో శివాది పోస్ట్ చూసేసి లేకపోతే లింక్డ్ఇన్ లో క్లిక్ చేసి అక్కడికి వెళ్తే శ్రీరామ్ మీడియాలోకి వెళ్తే ఆ, వేరే వాళ్ళ ఛానల్స్ అంటే ఊరికే పెట్టారా అన్ని సిల్వర్ ప్లే బటన్స్ చెక్ చేస్తే ఛానల్స్ ఉన్నాయి. లైక్ ఇమీడియట్ గా రీచ్ అయ్యాను. సో వీడియో ఎడిటింగ్ లోని సో ఇప్పుడు మైక్రో నిష్ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఫోటోగ్రఫీ ఛానల్స్ ఉన్నాయి, కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి. అవునవును. సో నన్ను కుకింగ్ ఛానల్ పెట్టమంటే ఆబ్వియస్లీ కుకింగ్ చేయలేము. మ్యాగీ నూడిల్స్ వీడియో చేసి ఆడ పెడతాం కావచ్చు తప్పితే పెద్దగా కుకింగ్ ఏం రాదు. ఓకే. సో మ్యూజిక్ మనకు తెలియదు. సో పాటలు పాడాలి, డాన్సులు అంటే మన వల్ల కాదు. అయితే మా పిల్లలకి ఐ మీన్ ఎప్పటి నుండో వాళ్ళు వేరే వాళ్ళని అందరినీ ఫాలో అవుతారు. వాళ్ళు లాస్ట్ 12 years 15 years నుండి ఇదే సేమ్ క్వశ్చన్ అందరికీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మేబీ 10,000 సబ్స్క్రైబర్స్ అయినా 1 lakh సబ్స్క్రైబర్స్ అయినా జర్నీ ఎలా ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి తెలుసుకున్నాం. లైక్ అంటే మీరు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు అనుకో, ఇప్పుడు నాకు ఒక చెప్పారంటే ఎడిటింగ్ మీద చేస్తానని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు. అంటే లైక్ ఎడిటింగ్ మీదనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలనుకుంటా, లేదంటే ఓన్లీ నార్మల్ ఒక ఎడిటింగ్ వీడియో పెట్టేసి తర్వాత బ్లాగ్ పెట్టేసి అట్లా వెళ్దాం అనుకుంటున్నాను. నాకు ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చానుకో, దాని గురించి ఒక అంటే ఛానల్ కి డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ ఎడిటింగ్ ఒక్కసారి పెడదాము. ప్యూర్ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ రిలేటెడ్ లైక్ అంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. లైక్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్. అది పీసీకి వచ్చేసి నార్మల్ మన ఫోన్ లో క్యాప్ కట్, ఫైనల్ కట్, క్యాప్ కట్, కైన్ మాస్టర్,
డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి అవి. అంటే మీరు ఫోన్ బేస్డ్ చేయాలనుకుంటున్నారా లేదంటే సాఫ్ట్వేర్ బేస్డ్ చేయాలనుకుంటున్నారా? మేబీ మనం వీ కెన్ స్టార్ట్ స్మార్ట్ ఫోన్ ఎడిటింగ్ అని పెట్టచ్చు. ఉమ్, స్మార్ట్ ఫోన్ ఎడిటింగ్ అని బట్టి మేబీ అట్లయినా ఏమన్నా చేయొచ్చా అంటే అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ ఎడిటింగ్ అని పెట్టి చేద్దాము. ఫోన్లో ఎడిటింగ్ ఎంతమంది చేస్తున్నారు ఏమో మనకు అంటే మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మేబీ రీసెర్చ్ చేయాలి నేనైనా. ఓకే ఓకే. లైక్ అంటే మీరు ఎంచుకున్న కంటెంట్ కేటగిరీ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఎడిటింగ్ ఎంచుకున్నారు. ఎడిటింగ్ లో లైక్ అంటే మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఉండరు, హిందీ వాళ్ళు ఉండరు, తెలుగు వాళ్ళు ఉండరు. ఈ ప్లాట్ఫామ్ అనేది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కింద వస్తుంది. ఎందుకంటే మనం ఒక వీడియో తీసి దాన్ని ఇంకొక వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వస్తుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ మనకు రీచ్ కావాలంటే టైం పడుతుంది. అవును, అట్లా మనకు అది మళ్ళీ ఈ అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ అంటే టక్ మన వెళ్ళిపోతాయి ఉమ్, మీమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి. ఎడ్యుకేషన్ మీద మనకు చాలా మంది ఇప్పుడు మీరు ఎడిటింగ్ మీద, ఫోన్ ఎడిటింగ్ మీద చాలా మంది చాలా వీడియో చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన క్రియేటర్స్ మన క్లయింట్స్ కూడా చాలా మంది అంటే ఫోన్ బేస్డ్ వీడియోస్ ఎడిటింగ్, అంటే ఫోన్ లో thumbnails చేయడం ఎలా, ఫోన్ లో వీడియో ఎడిటింగ్ చేయడం ఎలా, అంటే దీని మీదే చేస్తారు. కానీ వాళ్ళకు రీచ్ అనేది తక్కువ ఉంటుంది. అట్లా ఈ కేటగిరీ కాకుండా అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా లాగ్స్ చేస్తుంది కదా, లాగ్స్ మీదే లైక్ ఇంకా అది వాయిస్ కానీ ఆ ఫుటేజ్ అవుట్పుట్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి చేసుకుంటే బెటర్ ఉంటది. రీచ్ పోతే ఇంకా త్వరగా వెళ్తుంది. లైక్ ఈ తమిళస్ పోతున్నాయి కండి, తమిళస్ పోతే ఇంకా ప్రొఫెషనల్ గా చేపిస్తే ఇంకా బెటర్ రీచ్ వెళ్తుంది. థంబ్నెయిల్స్ అంటే థంబ్నెయిల్స్ మీద చేద్దామంటారా? తమిళస్ అండి బ్లాగ్స్ చేస్తుంది కదా మీరు ఇప్పుడు. అవునవును. అదే లాగ్స్ కంటిన్యూ చేయాలి, కానీ ఇంకా లైక్ అంటే ప్రొఫెషనల్ గా లైక్ అంటే ఇప్పుడు ఆ ఆడియో క్వాలిటీ కానీ ఆ వీడియో క్వాలిటీ కానీ కొంచెం ఇంప్రూవ్ చేసి పెట్టారనుకో మనకు బెటర్ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్కి వెళ్ళారనుకో మీరు, అక్కడ బాగా కాంపిటీషన్ ఉంటుంది. మీకు వచ్చేసి కాంపిటీషన్ ఉంటుంది, ప్లస్ మనకు ఎడ్యుకేషన్ కంటెంట్ కాబట్టి రీచ్ ఎక్కువ ఉంటుంది ఛానల్ కి. అదే రీచ్ 100K అవ్వదు, కష్టము. కష్టం అంటే ఉంటది బ్రదర్. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక 3-4 years జర్నీ చేసుకుంటా మనం అట్లా అట్లా మనం రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా మన సబ్స్క్రైబర్స్ ని అంటే రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటా అట్లా ఉన్నాం అనుకో, దానికైతే ఆ ఛానల్ వర్క్ అవుతుంది. ఈ బ్లాగ్ కంటెంట్ ఎట్లా అంటే మనకి ఈ రోజు పెట్టినా మనకు ఒక 1 week తర్వాత పెట్టినా కానీ ఏం కాదు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఎడిటింగ్ మీద ఛానల్ చెక్ చేస్తే వేరే వాళ్ళకు ఉన్నాయి 100K, ఉమ్, 16K, 90K. దిస్ గై ఎడిట్స్ అంట, వీడియో ఎడిటర్ స్టూడియో అంట. ఉమ్. సో అంటే కొంతమంది అంటే 100K అంటే వేరే సీనియర్ ఎడిటర్లు ఫోటో వీడియోలు ఎడిట్ చేసేవాళ్ళు ట్రిక్స్. అలాగే ఇలా అన్ని ఎట్లా వస్తాయంటే ఓన్లీ రీల్స్ వాళ్ళ లిజనర్స్ ద్వారానో లేకపోతే ఇప్పుడు కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి, ఆ ప్లగిన్స్ కావాలంటే ఫాలో కొట్టండి అని చెప్తారు. అట్లా సబ్స్క్రైబర్ గ్రోత్ పెంచుకుంటారు. చూడండి ఇక్కడ రీల్స్ కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది ఇంకా షార్ట్స్ లో. అవునవును. వీడిది పాడ్కాస్ట్ ఎడిటింగ్ రిలేటెడ్ పాడ్కాస్టే. పాడ్కాస్ట్ అదే ఏదో ఒక ఇష్యూ చూస్ చేసుకోవాలి కదా. లైక్ అంటే మన కేటగిరీ ఏందని మనం తెలిసింది అనుకో, దాన్ని బట్టి మనం ఇక ఒకటే కేటగిరీ మీద చేయాలి. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ చేసినాం అనుకో, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు అంటే ఇప్పుడు ఏబిసి అని ముగ్గురు ఉండరు. అదే ఇప్పుడు మనం అదే అదే 4 reels అంటే ఇప్పుడు పెట్టుకున్నాం నాది అనుకో, పాత వీడియోస్ అన్ని డెలీట్ చేయాలా ఏంటి? డిలీట్ చేసేది ఏం లేదు. అంటే ఉండని రన్నింగ్ కానీ అలా ఏమన్నా సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తారు మీరు అందులో, అంటే వేరే వాళ్ళ కంటెంట్ ఇట్లా యూజ్ చేసుకొని. వేరే కంటెంట్ వేరే సాంగ్స్ అంటే పాత వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్న పాత వీడియోలు అన్ని ఉమ్, డైలీ వ్లాగ్స్ కిందనే ఉన్నాయి. పెద్దగా MP3 సాంగ్స్ సినిమా పాటలు మేబీ సినిమా ఏమన్నా పెడితే పెడతాను కానీ ఉమ్, అది ఉమ్, వాళ్ళకి వెళ్తుంది. కానీ సో మేబీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళినా కూడా 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళినా కూడా ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ మ్యూజిక్ రిలేటెడ్ అట్లా నాకు చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. చేయను కూడా ఓకే ఆబ్వియస్లీ. ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. అట్లా చేయకుండా ఉండడం వల్లనే నేను ఇంకా లాస్ట్ 15 years నుండి ఇట్లనే ఉన్నాను. అంటే ఓకే ఓకే. కామెడీ చేయడం కానీ లేకపోతే డ్యాన్స్ మ్యూజిక్ చేయడం కానీ అట్లా మన వల్ల ఉమ్, కాదు అనే నేను ఇట్లా ఉమ్, సైలెంట్ ఉమ్. ఉండిపోయాను. బట్ మేబీ ఎడిటింగ్ అని కాకుంటే మేబీ లైఫ్ స్టైల్ లేకపోతే ఏదో పెట్టుకోవచ్చు. మనం లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే నియర్ ఒకటి మనం ఏమైనా ఇప్పుడు ఇక్కడ అకేషన్కి వెళ్ళాం, లేక ఆ అకేషన్ ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఏదైనా ఇప్పుడు ఓల్డెస్ట్ అంటే ఉంటాయి కదా టెంపుల్స్ కానీ, ఓల్డెస్ట్ టెంపుల్కి వెళ్ళాం, ఆ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ అట్లా చేసినాం అనుకో,
అది వ్లాగ్స్ కింద వచ్చేస్తుంది మనకు, అదే ఉంటాయి కదా. ఇక బ్లాగ్స్ అంటే అది ట్రావెల్ రిలేటెడ్ చేయాలి, ట్రావెల్ ట్రావెల్ బ్లాగ్స్. అంటే మొత్తం ట్రావెల్ అంటే బ్రదర్, నేను అంటే ఒకటి కొన్ని ట్రావెల్ వీడియోస్, కానీ లైఫ్ స్టైల్ వీడియోస్ అలాగంటాను నేను. సరే అంటే నేను మేబీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే మేబీ టూ 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 సినారీస్ తీసుకుంటే బ్లాగ్స్ అండ్ అంటే లైక్ అంటే దాని దగ్గర దగ్గర తీసుకుంటే ఏం కదా, అంటే ఇప్పుడు వ్లాగ్స్ కు, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కు కొంచెం మ్యాచ్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు కొన్ని ఎడిటింగ్ వీడియోస్ పెట్టి, కొన్ని ఫోక్ సాంగ్స్ పెట్టి, కొన్ని వ్లాగ్స్ పెట్టినా అప్పుడు మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది అక్కడ. అంటే దగ్గర దగ్గర నిచ్చి ఉంటుంది చూస్తారా, అవిటికి ఏం పర్లేదు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోస్ చూస్తారు, ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి. లేదు మొత్తం డిఫరెంట్ కేటగిరీ వెళ్ళాం అనుకో, అప్పుడు మనకు మన ఛానల్ అనేది తక్కువ రీచ్ పడిపోతుంది ఎక్కువ. లేదు ఎడ్యుకేషన్ కి వెళ్దాం. నేను అంటే థెరపీ అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను మామూలుగా ఆ వీడియో ఇప్పుడు నువ్వు నాకు థెరపీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్. నువ్వు థెరపీ అంటే మామూలుగా థెరపిస్ట్ లేకపోతే సైకాలజిస్ట్ లేకపోతే వేరే వాళ్ళు మన గురించి వినడం కొంచెం ఓకే, ఉన్నది. నేను ఎడ్యుకేషన్ సైడ్ ఉందామని, అంటే నాకు సిల్వర్ ప్లే బటన్ ఎడ్యుకేషన్ సైడ్ లో వస్తుందా అంటే వస్తుందని నమ్మకం నాకుంది. కానీ వస్తుంది అని నేను కాదన్నా బ్రదర్, లైక్ వస్తుంది. అంటే ఇప్పుడు 3 ఛానల్స్ ఉన్నాయి కదా, ఒక ఛానల్ అంటే లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, లైఫ్ స్టైల్ మీద చేయండి. ఒక ఛానల్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ మీద చేయండి. ఒకటి పాపది శ్రేష్టమ్మ అని ఉన్నది, అది పాపకు డాన్స్ లేకపోతే అది వ్లాగ్స్ అని పెట్టుకోవచ్చు. ఉమ్. ఇంకోటి నాది పర్సనల్ది రాజ్బీసా ఇన్ అని ఉన్నది, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా పెట్టుకోవచ్చు. ఒక ప్యూర్లీ ఎడ్యుకేషన్ చేసేద్దాం దాన్ని. ఇంకొకటి వ్లాగ్స్ ఉంది కదా, దాన్ని ప్యూర్లీ అంటే మనకు లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఈ వ్లాగ్స్ దీని కింద వేసేద్దాం ఇంకో ఛానల్. అదే 1 ఇయర్ బ్యాక్ చేసింది శ్రేష్టమ్మ అని ఉన్నది. ఏంటి మా పాప పేరు శ్రేష్ఠ. సో ఓకే. ఇప్పుడు వాళ్ళ పుట్టినప్పటి నుండి ఉన్నాయి, అంటే లాస్ట్ 15 years లో ఎవ్రీ మంత్ వీడియోస్ ఉన్నాయి యాక్చువల్ గా. ఫస్ట్ మంతే 12 albums లాగా పెట్టాము, అంటే ఫస్ట్ బర్త్డేకి ఓకే. ఓకే. ఎవ్రీ మంత్ కంటిన్యూస్ గా, అంటే ఇంట్లో కెమెరా ఉంది, ఇంట్లోనే ఉంటాము. డైలీ 10 minutes 15 minutes అటు ఇటు తీసి వాళ్ళు ఆడుకునేటి అట్లా చాలా ఉన్నాయి వాళ్ళ. శివాకి అదే చెప్తున్నాను. చూసుకుంటే 7-8 హార్డ్ డిస్క్ లో ఒక 10,000 పైన ఉన్నాయి వీడియోలు. ఓకే. అన్ని అప్లోడ్ చేయలేదు, కానీ ఇక అన్ని పర్సనల్ ఫ్యామిలీ ఎంత కొంచెం బయట తిరిగేటి పర్లేదు, వేరే చూడొచ్చు అన్నాయి. ఏదో బ్యాకప్ లాగా మారేస్తాం యూట్యూబ్ లో. ఓకే. సో ఇది మనకు అంటే ఒకటి ఎడ్యుకేషన్ అయితే సీరియస్, అంటే ఎడ్యుకేషన్ అయితే ముందుకెళ్దాం. లైఫ్ స్టైల్ ఇక వాళ్ళు పిల్లలు ఇంకా స్కూలే, నారాయణ స్కూలే. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ట్యూషన్ రిలేటెడ్ వ్లాగ్స్ చేస్తున్నారు, అంటే స్కూల్లో ఏం నేర్పించారు, టీచర్ ఏం చెప్పారు, ట్యూషన్ లో ఏం చెప్పారు. ఎవ్రీడే నేను వాళ్ళతో డైలీ ఒక 10-15 minutes వాళ్ళ డైలీ బ్లాగ్ ఉంటుంది. స్కూల్ నుండి వచ్చాక వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు బోరింగ్ ఉంది స్కూల్, గేమ్స్ పీరియడ్ ఉంది, ఈరోజు ఎక్సైటింగ్ ఉంది, ఏదో ఒకటి చెప్తారు. ఓకే. బట్ అందులో కొంచెం రిఫైన్ చేస్తే ఇంప్రూవ్ అవుతారు. మొన్నే స్టార్ట్ చేశాను, స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 month కూడా కాలేదు కదా. సో వాళ్ళతో మాట్లాడిపించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా చేపిద్దామా, లేకపోతే అదే లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మనకు మెయిన్ ఛానల్ వచ్చి ఎడ్యుకేషన్ మీద తీసుకుందాం, సెకండ్ ఛానల్ వచ్చేసి బ్లాగ్స్ కి వెళ్ళిపోదాం. అంటే ఓకే. మెయిన్ ఛానల్ ఎడ్యుకేషన్ లో మనం ఎట్లా చేసుకోవాలంటే, మనం ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మనం మంత్లీ ఎన్ని వీడియోస్ పెడతాం, మంత్లీ ఎన్ని షార్ట్ వీడియోస్ పెడతాం. అందులో మనం ఇప్పుడు 4 ఒక 4 వీడియోస్ పెట్టాం అనుకో, ఆ 4 వీడియోస్ లో మన కంటెంట్ ఏమి ఇస్తున్నాం, మన ప్రతి కంటెంట్ అనేది ట్రెండింగ్ టాపిక్ ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంది, ఇప్పుడు మన దగ్గర ఏ టూల్స్ ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఏ టూల్ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ ఎడిటింగ్ సంబంధించింది, ఆ ఏ టూల్ ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం మనం. అంటే ఎన్లకి వెళ్తే ఏముంటుంది, నీకు ఈజీగా ఎట్లా ఉంటుంది, ప్రీమియం ఎట్లా వస్తుంది, ఫ్రీగా ఎట్లా వస్తుంది, సో అండ్ సో అనుకుంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, అట్లా మన ట్రెండింగ్ కీవర్డ్ కాబట్టి మన వీడియో కూడా ట్రెండింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్షిప్ కానీ ఫాస్ట్ గా అయితే ఛాన్స్ ఉంటుంది. ట్రెండింగ్ ఎప్పుడైనా ట్రెండింగ్ టాపిక్స్ మీద చేయాలి ఎడ్యుకేషన్ కంటెంట్ లో. ఓకే. ఉమ్. సో అంటే సో ఎలా ముందుకు వెళ్దాము. అంటే ఒక్కసారి మీ ప్లాన్, ఎడ్యుకేషన్ లో ఎడిటింగ్ అన్నారు కదా, ఇప్పుడు ఎడిటింగ్ అంటే మంత్లీ ఎన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం మీరు? మంత్లీ అవుతాయి, ఈజీగా 5 అవుతాయి. 5 వీడియోస్. షార్ట్ వీడియోస్? 5 అవుతాయి. షార్ట్స్ ఎక్కువ 10 వేసుకున్నా నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, మంత్లీకి 10 యావరేజ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. 10-15 వీడియోస్ ఈజీగా అవుతాయి. షార్ట్స్ ఒక 10, రెగ్యులర్ ఒక 5 వేసుకున్నా. ఓకే, షార్ట్స్ మేబీ 20 అయినా చేయొచ్చు.
ఓకే. అంటే ఒక వీక్లీ 10 to 15 minutes అయితే ఖచ్చితంగా షార్ట్స్ ప్లస్ ఇవి. అవును. ఓకే. అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొబైల్ ఎడిటింగ్ మీద చేయాలనుకుంటున్నారు మొత్తం మీరు? షార్ట్స్ ఎట్లాగో మొబైల్ వర్షన్ ఇస్తాను. అట్లాంటి బ్రదర్, అంటే మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ తీసుకున్న కంటెంట్, ఎడ్యుకేషన్ లా మీరు అంటే మొబైల్ ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, దాని మీద ఆ మొబైల్ కేటగిరీ మీద సరే చేయాలనుకుంటున్నారు? మొబైల్లోనే వెళ్దాం, ఎందుకంటే మొబైల్లో చాలా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా. అవునవును. సో అన్ని యాప్స్ నేను మొబైల్లో ఉన్నాయి, ఓన్లీ ఒక 4-5 ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటా. విఎన్ ఉమ్, ఎడిటర్, క్యాప్ కట్ అన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు నేనైనా. ఓకే ఓకే. క్యాప్ కట్ ఓన్లీ డెస్క్టాప్ వర్షన్ యూజ్ చేస్తాను నేను. ఉహుహు. సో సో టెన్ అంటే ఫిఫ్టీన్ మనం ఎట్లా మినిట్స్ అది తీసుకోవాలంటే ఇప్పుడు మొబైల్. చెప్పండి చెప్పండి. అదే మొబైల్ వర్షన్, షార్ట్స్ మొబైల్ వర్షన్ ఇస్తాను. ప్లస్ ఉమ్, లెంత్ వీడియోస్ 5 కానీ 6 కానీ 7 కానీ వీక్లీ 1 కానీ ఉమ్. అది హెచ్డిలో ఇస్తాను. ఓకే. అంటే మనం మంత్లీ ఒక లాంగ్ వీడియోస్ 5 పెట్టుకుంటే సరిపోతాయి. షార్ట్ వీడియోస్ అనేది ఒక 10 10 పెట్టుకుంటే ఎనఫ్ అక్కడికి మనకు. ఓకే. ఆ, పెట్టుకుంటే మనకంటే ఫస్ట్ అంటే రిలేట్ చేసుకున్నాం ఒకటి మనకు ఈ క్యాప్ కట్ మీద ఫస్ట్ వీక్ చేస్తాం, సెకండ్ వీక్ విఎన్ మీద ఎడిటింగ్ విఎన్ మీద చేస్తాం. ఓకే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొని దాని మీద కంటెంట్ చేసుకొని అంటే thumbnails కూడా మేమే ఇస్తాం, మా డిజైన్స్ ఉంది. అంటే thumbnails మీరు చేస్తారా ఇప్పుడు? యా క్యాన్వా ఉంది కదా, క్యాన్వాలో కొట్టేసుకుంటాను నేను. మ్మ్. అంటే క్యాన్వా నేను తెలుసు చూసాను ఇప్పుడు కదా. thumbnails ఒక్కసారి, అంటే ఎడిటింగ్ రేట్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మీరు, ఇప్పుడు చూపెట్టారు సారా? ఒక్క నిమిషం. సో క్యాన్వాలో అంటుంటాయి. అప్పట్లో కొన్ని thumbnails పెట్టాను, ఓపిక ఉన్నప్పుడు thumbnails పెట్టి పక్కన పెట్టాము. మళ్ళీ ఇవి కాదు, లైక్ అంటే ఎడిటింగ్ రిలేటెడ్ మొబైల్ ఎడిటింగ్ యాప్స్ అని కొట్టి ఒకసారి search లో. మొబైల్ ఎడిటింగ్ యాప్స్ అని కొట్టాలా? అవును. సో ఇవి నేను ఇదిగో ఈ వీడియో ఎడిటింగ్ బేసిక్స్ అని ఉన్నాయి కదా. ఓకే ఓకే. సో ఇట్లా thumbnails కొన్ని క్యాన్వాలో కొట్టాను, గెట్టింగ్ కెమెరా రెడీ. సో ఇట్లా కొన్ని thumbnails పెట్టాను, మధ్యలో వదిలేసాను ఇక. సో ఇక కొన్ని పాత వీడియోస్ అన్ని మళ్ళీ హార్డ్ డిస్క్ లో బ్యాకప్ చేస్తుంటే, ఇవన్నీ 15-year-old వీడియోస్, మొన్న రీసెంట్ గా మళ్ళీ హార్డ్ డిస్క్ లో బ్యాకప్ చేస్తుంటే పెట్టాను కొన్ని, ఇదిగో క్యాన్వాలో ఉన్నాయి. ఓకే. సో సర్చ్కి వెళ్ళండి ఒకసారి, సర్చ్కి వెళ్ళి మనకు ఇక్కడ కానీ యూట్యూబ్ లో కొట్టండి. యూట్యూబ్ లో కొట్టాలా? యూట్యూబ్ లో ఏమని కొట్టాలి? మొబైల్ ఎడిటింగ్ యాప్స్ ఇన్ తెలుగు. వేరే వాళ్ళవి వస్తాయి కదా మొబైల్ ఎడిటింగ్. చూపిస్తుంది తమిళ డిఫరెన్స్, లైక్ అంటే ఈ టైప్ చేసుకుంటే మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఓకే, టాప్ 3 మొబైల్ చూసారా ఇక్కడ ఎడిటింగ్. టాప్ 3 మొబైల్ ఎడిటింగ్ యాప్స్? అంటే మనం అక్కడ thumbnails చూసారా, మన thumbnail చూడడానికి క్లిక్ అనిపిస్తుంది. ఆ టైప్ ఉన్నది thumbnails. అంటే ఒక ఇప్పుడు విఎన్ కి చేసాం, విఎన్ కి ఒక డిఫరెంట్ స్టైల్, క్యాప్ కట్ చేసాం, క్యాప్ కట్ కి డిఫరెంట్ స్టైల్. అంటే మన thumbnail మీద ఉన్న కంటెంట్ తోనే మన వ్యూవర్ క్లిక్ చేసేటట్టు ఆ స్టైల్లో క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి క్యాప్ కట్ అని చూసారా, అవును. లైక్ ఆ స్టైల్లో వేసారనుకో మనకు ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఒకటే పెట్టేసి అంటే మొబైల్ ఎడిటింగ్ కోర్సు అని ఒకటే ఇమేజ్ తీసుకొని దానికి ఒకటే part 1 part 2 అట్లా పెట్టామనుకో రీచ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అదే ఇక్కడ చూసారు, ఇక్కడ ఇది కైన్ మాస్టర్ రేటింగ్. అంటే ఓకే. మనం ఎందులో రేటింగ్ చేసినా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనం తమిళ ఇచ్చామనుకో ఎక్కువ రీచ్ వస్తుంది. మనం అలాగే పెట్టినాం, ఒకటి పెట్టినాం అనుకో అక్కడ నువ్వు క్యాంపెయిన్ రన్ చేసినా కానీ దాన్ని ఆ వీడియో ఎంత బూస్ట్ చేసినా కానీ చూడరు, ఎందుకంటే అక్కడ తమిళ లేదు కదా మనకి మీనింగ్ పాయింట్. అవును. అలాగా మనకు వీడియోలు ఎంత స్టఫ్ ఇచ్చినామన్న, వీడియో ఎంత స్టఫ్ ఇచ్చినామన్నట్టు కాకుండా మనకు తమిళ ఎంత స్టఫ్ ఇచ్చినాం అనుకో అక్కడే మన క్లిక్స్ కానీ సిటిఆర్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. మన సిటిఆర్ ఇంప్రూవ్ అయింది అనుకో వీడియో ఎక్కువ వైరల్ అవుతుంది. ఓకే. లైక్ ఇలాగ తమిళ్ చేసుకొని అంటే మన ఒక మంత్లీ ఒక తమిళ్ ఇలా ప్రొఫెషనల్ డిజైన్ చేపించేసి పెట్టేసాం అనుకో దానికి బూస్టింగ్ చేసుకుంటూ రీచ్ కూడా ఇంప్రూవ్ ఉంటుంది ఎక్కువ. అంటే అది ఒకటే నార్మల్ అంటే మీరు చేశారు సార్ ఇంతకు ముందు, అలా అలా చేస్తే ఏమైందంటే మనకు రీచ్ రాదు, క్లిక్స్ రావు ఎక్కువ. ఓకే. అంటే వ్యూవర్ అనేది ఒక వచ్చినప్పుడు షార్ట్ కట్ చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక నేను ఎగ్జాంపుల్ ఒక వ్యూవర్ నేను యూట్యూబ్ లోకి వచ్చిన సెర్చ్ చేసిన మొబైల్ ఎడిటింగ్ యాప్స్ అని, నేను ఒక గంట ఉన్న వీడియో చూస్తున్నా, 5 నిమిషాల్లో ఉన్న వీడియో చూస్తున్నా, 5 నిమిషాల్లో వీడియో చూస్తుంది. ఎందుకంటే అక్కడ నాకు thumbnail నచ్చింది కాబట్టి అక్కడ 5 నిమిషాల్లో అయిపోతుంది. గంట సేపు ఓపిక ఉంటుంది, ఎవరికి ఉండదు ఓకే.
ఓకే. అట్లా షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసి మనకు thumbnail బెటర్ అంటే బెటర్. ఓకే. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ తెలుగు వీళ్ళకి కూడా 27,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఇదే అది వాళ్ళు పెడుతుండే ఈమె అమెరికా అమెరికా నుండి అంటే మేము మిక్స్డ్ కంటెంట్ అని చూడండి. ఇప్పుడు అంటే లైక్ ఒక డైలీ బ్లాగ్స్ చేసింది, అందులో కొన్ని సారీస్ చేసింది, డిఫరెంట్ అంటే ఏ టు జెడ్ ఛానల్ పెట్టుకుంటుంది లైక్ అట్లా. వాట్సాప్ ఉన్నాయి డైలీ బ్లాగ్స్ ఇదే గోల్ అది. షార్ట్ వీడియోస్ ఇది చూసారా, ఇక్కడ తిరుపతి 1.9 MB అయింది. దానికి నేను నియర్లీ ఒక 10 to 15 సబ్స్క్రైబర్స్ రావచ్చు ఆ ఒక్క వీడియోతో. అదే సరే ఇక యాక్చువల్గా అంటే సో ఓకే థంబ్నెయిల్స్ రిలేటెడ్ అవి సరే థంబ్నెయిల్స్ మీరు చేసినా కూడా ఇచ్చిన వీడియోస్ థంబ్నెయిల్స్ మీరు చేసినా కూడా సో అంటే రిజల్ట్స్ మనకు 3 months లో పడతాయా 6 months 1 year? రిజల్ట్స్ అంటే మేము కంటెంట్ ఇస్తామండి. ఆ కంటెంట్ బట్టి మనకు ఉంటుంది కదా. అంటే మీరు ఒకసారి ఆ కంటెంట్ ఒక టూ 3 వీడియోస్ చూసామనుకో, ఆ వీడియోస్ మన టైం లైన్ చెప్పొచ్చు. ఎందుకంటే మన రీచ్ ఎంత వెళ్తుంది ఛానల్ది, మనకు ఆడియన్స్ ఎంత అటెన్షన్ గా ఉంది ఛానల్ మీద, అలాగే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక 3 months అవుతుందని ఆ ఫేక్ కమిట్మెంట్ చేయలేం కదా. ఎందుకంటే మీ ఒరిజినల్ గా కంటెంట్ పెట్టేసి ఒరిజినల్ కంటెంట్ మీకు ఎంత రీచ్ ఉంది మీ ఛానల్ నుంచి, అలాగే చెప్తే బెస్ట్ ఉంటుంది. ఓకే. అంటే మాక్సిమం ఎంత పెద్ద ఛానల్ తీసుకున్నా ఒక 2 to 3 months మౌంటేషన్ చేసేస్తాం. ఓకే. మీకు అలా కాకుండా ఫోక్ సాంగ్స్ ఉంటుంది సార్. ఫోక్ సాంగ్స్ అయితే నియర్లీ ఒక 2 weeks లో మౌంటేషన్ అయిపోతే వాళ్ళకి ఎడిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి 3rd week నుంచి. ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉంటుంది అవి. అలా మనది మొత్తం ఆర్గానిక్ ఉంటుంది. మళ్ళీ ఎట్లా అంటే లైక్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ నుంచి ఉంటుంది. ఇలా బోట్ వ్యూస్ కానీ బోట్ సబ్స్క్రైబర్స్ కానీ అవి ఎంకరేజ్ కూడా చేయం మాకు. అదే ఎందుకంటే అవి వేసుకుంటే ఏమైతే అంటే లైక్ ఇప్పుడు ఛానల్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ నేను ఒక 56K సబ్స్క్రైబర్స్ వచ్చింది. అప్పుడు ఛానల్ టర్మినేట్ అయింది. ఎవరిని అడుగుతారు, మాకే అడుగుతారు కదా ఎందుకు టర్మినేట్ అయిందని. అట్లా అందుకని మేము ఆర్గానిక్ వెళ్తాం. ఇప్పుడు నీకు వచ్చిన ఒక 10 views కానీ ఆర్గానికే ఉంటాయి మరి. అదే ఆర్గానిక్ అంటే మనం విల్ బి రన్నింగ్ పెయిడ్ యాడ్స్ ఏమన్నా రన్ చేస్తామా? అవును, గూగుల్ యాడ్స్ రన్ చేస్తాం. గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ స్కిప్పబుల్ రన్ చేస్తాం. మనకు వాచ్ టైం కౌంట్ కాదు. డిస్కవర్ యాడ్స్, బంపర్ యాడ్స్ రన్ చేస్తాం మేము. ఓకే అంటే ఎంత బడ్జెట్ అవుతుంది దానికి? అంటే బడ్జెట్ ఒక్కసారి అంటే మీ ఉంది కదా కేటగిరీ, అంటే ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పగలుగుతాను అది. అదే అంటే ఓవరాల్ ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎంత ఖర్చు వస్తుంది? అది మీకు ఒకసారి శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి అంటే మీటింగ్ అయిపోయినాక శివ మీకు పంపిస్తాడు ఎంత ప్యాకేజ్ ఏంది, అంటే మీకు 3 months ప్యాకేజ్ ఏంది, అవన్నీ ఫార్వర్డ్ చేస్తారు శివ. అంటే లైక్ ఏంటంటే మీటింగ్ లో మనము ఎజెండా ఏంటంటే అంటే మన కేటగిరీ ఏంది, మీరు ఎలాగ వీడియో చేయాలనుకుంటారు అది తెలుసుకొని ఒకసారి అంటే మీకు ప్రైజింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేటగిరీకి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎంటైర్మెంట్ కేటగిరీస్ అనుకో, దానికి ఒక బేస్ అమౌంట్ తీసుకుంటాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకో ఒక అమౌంట్ తీసుకుంటాం. సపరేట్ ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది ఒక వీడియోస్ 2 videos మానిటైజేషన్ కాదు. ఒక నియర్లీ ఒక 15 అట్లా వీడియోస్ ఉన్నాయి అనుకో అయిపోద్ది. ఎంటైర్మెంట్ అనుకో ఒక 3 to 4 videos లో మానిటైజేషన్ అయిపోద్ది. ఓకే. అట్లా. ఎందుకంటే నేను ఎప్పటికీ సిస్టమ్ ముందలే ఉంటాను కాబట్టి ఓకే. ఇది అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడే కాదు, లాస్ట్ 15 years నుండి డైలీ 10 గంటలైనా సిస్టమ్ ముందలే ఉంటాము. అన్లెస్ మేబీ ఎటన్నా వెళ్ళడము, లేకపోతే కరీంనగర్ వెళ్ళడము, లేకపోతే ఎటన్నా ఊరికి వెళ్ళడము, సిద్దిపేట వెళ్ళడము అట్లా అయితే దెన్ ఆబ్వియస్లీ సిస్టమ్ ముందు ఉంటాం. కానీ వీకెండ్స్ మొత్తం ఎక్కడైనా బయటికి వెళ్దామంటే సిస్టమ్ ఉంటాం. కానీ లేకపోతే మాక్సిమం కంప్యూటర్ ఉండేట ఎప్పటికీ. సో ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెలింగ్ చేసి ఎవరైనా స్పాన్సర్ చేస్తే ట్రావెల్ బ్లాగ్స్ చేయొచ్చు. ఇది ఊరు తిరిగి లేకపోతే ఏదోటి ట్రావెల్ చేస్తూ వీడియోస్ చాలా చేయొచ్చు. ఓకే. అంటే ట్రావెల్ బ్లాగ్స్ అంటే అది ట్రావెల్ కి రిస్క్ ఎక్కువ తో రీచ్ కూడుకున్న పని. ఉంటుంది కదా. ట్రావెల్ కి ఎక్కువ రీచ్ ఉంటుంది, కానీ అది రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే ఆ కంటెంట్, అక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ, అక్కడ మనకు ఆ ఎక్విప్మెంట్ కానీ, తీసుకునే ఎక్విప్మెంట్ కానీ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇక మనం. అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకో మినిమం టు తక్కువ బడ్జెట్ అయిన ఒక గోప్రో తీసుకోవాలి, దానికి సంబంధించిన అడాప్టర్స్
అవి నీ ఎక్స్పర్ట్ చేసుకుంటే మనకు 80,000 దాకా అవుతాయి అవి ఎక్విప్మెంట్ కి. లక్ష అవుతుంది ఈజీగా, లక్ష అవుతుంది. ప్లస్ వాయిస్ ఓవర్ ఇంట్లో కూర్చొని ఇచ్చుకోవాలి, షార్ట్స్ అన్ని తెచ్చుకొని అదే అదే. మళ్ళీ ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 అవర్ వాయిస్ ఓవర్, హాఫ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ విజువల్స్ కి పెట్టేసుకుంటే. అదే అంటే దానికి అదే టైం టైం సో మీరు అన్నారు కదా ట్రావెల్ కి చాలా బడ్జెట్ స్పాన్సర్ అంటున్నారు కదా, అలా కాకుండా కూడా ట్రావెలింగ్ లో కూడా ఈ మధ్య కొంచెం ట్రెండ్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు అరుణాచలం ఉంది అనుకోండి. అరుణాచలంకి వెళ్ళాలంటే బడ్జెట్ 2000 లోపు బడ్జెట్ ఎలా వెళ్ళాలి అని అలా కూడా ట్రావెలింగ్ లలో కూడా చేసుకోవచ్చు. 2000 లోపు ఎలా వెళ్ళాలి అని మొత్తం కాన్సెప్ట్ అట్లా మనం ట్రావెలింగ్ లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అదే ఏమన్నా అంటే మనకు బ్రేక్ రావాలంటే 1000 రూపాయలు ఉందా మీ దగ్గర, ఇక్కడికి వెళ్ళండి. 1000 రూపాయలు ఉందా మీ దగ్గర, ఇక్కడికి వెళ్ళండి. 1000 రూపాయలు ఉందా మీ దగ్గర, ఇక్కడికి వెళ్ళండి. అట్లా ఏదో ఒకటి రైట్ వాడు, ఆ, రైట్. మమ్మీ అని వాడు అరుస్తాడు చూడండి, మమ్మీ మమ్మీ అని వైరల్. సో ఏదన్నా ఒక హుక్ లాగా పట్టుకొని ఆ, అంటే అందరూ ఈ ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి, లేకపోతే లిఫ్ట్ లో అడుక్కుంటూ వెళ్ళాలి. ఆ, ఇక అది ఊరికే ట్రెండింగ్ అవడానికి. ట్రెండింగ్ అవడం కానీ లైక్ అంటే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ కానీ ఆ వాయిస్ ఓవర్ కానీ అదే అంటే డబ్బులు ట్రెండింగ్ లేని అవడానికి ప్రాసెస్ పిచ్చి అది పిచ్చి ఐడియాలు ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ అది అంటే ట్రెండింగ్ కావాలంటే అందులో టైం స్పెండ్ చేస్తారు ఆ వీడియో మీద అంతా నీకు డబ్బింగ్ కానీ అంత టైం స్పెండ్ చేస్తే అంత ట్రెండింగ్ అవుతుంది అది. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు అక్కడ నీకు నాయిస్ లో అంత ఎంత క్లారిటీ మైక్ అయినా నీకు అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది కన్ఫర్మ్ గా. వస్తుంది. సో అదే ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే అయిపోతుంది. ప్లస్ అదే యాటిట్యూడ్ ఉండాలి, అది చెప్పే మాట తీరు ఉండాలి, లేకపోతే ఉమ్, జోష్ ఉండాలి. బోరింగ్ గా చెప్తే ఎవడు వినడు. అవునవును. సో సరే దేవేందర్, అంటే ఇంకేమైనా ఉన్నాయా తమ్నేల్స్, టైటిల్స్, అదేమన్నా తమ్నేల్స్ ఆ కేటగిరీ? టైటిల్స్ మీరు ఇవ్వాలండి. లైక్ ఎట్లా అంటే టైటిల్ ఉంటుంది కదా ఇప్పుడు, అంటే ఈ వీడియో ఒక క్యాప్ కట్ మీద చేస్తారు అంటే చిన్న టైటిల్స్ అంటే మేము చెప్తాం సజెషన్, లేదంటే మీరు చెప్పారు అనుకో ఒక వీడియో టైటిల్ ఏం చెప్పారు మీరు, ఎగ్జాంపుల్ ఒక క్యాప్ కట్ లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం ఎలా అని మీరు చెప్పారు. దానికి ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచించుకొని ఆ టైటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏ టైటిల్ బెస్ట్ అనిపించింది అనుకో ఆ టైటిల్ దానికి పెట్టించి ఒకసారి మీరు కన్ఫర్మేషన్ చేసుకొని దానికి ఆ వీడియో అనేది మన డిజైన్ తోనే ఎడిట్ చేపిస్తాం పోస్టర్. ఓకే. అలాగా చేసుకోండి. అంటే సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద చేస్తే అంటే మనకి గ్యాప్ ఇవ్వకుండా చేస్తే మనకు రీచ్ బాగా ఉంటుంది, అంటే చాలా ఉంటది. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ మీద చేసి ఒక 1 మంత్ చేసి 1 మంత్ గ్యాప్ ఇచ్చాం అనుకో మళ్ళీ రీచ్ పడిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ బూస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూస్ గా పెట్టినాం అనుకో మనకు అదే ఫాస్ట్ గా మనకు ఎడ్యుకేషన్ మీద యూట్యూబ్ చేస్తే ప్రోగ్రామ్ మేబీ ఓకే అవుతుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద చేయాలని ఒక ఉండే, ఎందుకంటే ఉన్నది మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి. ఓకే ఓకే. మార్కెటింగ్ లో అంటే అందరు మార్కెటింగ్ అంటే పోయి సేల్ చేయడం, ఇప్పుడు ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అయినా లేకపోతే మార్కెటింగ్, సేల్స్ మార్కెటింగ్ ఏం ఛానల్స్ ఉన్నాయో కొంతమంది అందరు చేస్తారు. ఓకే. ఛానల్స్ ఏమున్నాయి సేల్స్ మార్కెటింగ్ ఇన్ తెలుగు? ఇంపాక్ట్ సేల్స్ మార్కెటింగ్ చేసినా మళ్ళీ ఇక చంద్రు సేల్స్ కోచ్ అని అంటే వీళ్ళకు ఏం చేస్తారంటే సేల్స్ మార్కెటింగ్ చేసుకున్నా కానీ ఫస్ట్ మనం ట్రెండ్ కావాల్సింది షార్ట్ వీడియోస్ ట్రెండ్ అయినా మనకు ఫస్ట్ మనకు ఆటోమేటిక్ గా వ్యూవర్స్ అనేది మనకు వచ్చేస్తారు. మనకు సేల్స్ లో అంటే ఒక చిన్న వీడియో చేస్తాం మనకి ఇప్పుడు అలా మొత్తం కంటెంట్ ఇవ్వలేం ఒక 15 seconds చూద్దాం. అంటే మీకు రిమైనింగ్ కంటెంట్ కోసం ఆ ఫుల్ వీడియోకి వెళ్ళాలని చెప్పినాం అనుకో అక్కడ మనకు ఆడియన్ షార్ట్ వీడియోకి వచ్చిన ఆడియన్ ఆ ఫుల్ వీడియో కన్వర్ట్ అయిపోతుంది అక్కడ మనకు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మనము దేంట్లో ఎక్స్పర్ట్ ఏ కేటగిరీలో ఎక్స్పర్ట్ దాని గురించి వీడియో చేస్తుండ్రు. అంటే ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెట్ నుంచి వెళ్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిటర్ అనుకో ఆ వీడియో ఎడిటర్ ఫోటో షూట్స్ దాని మీదనే వెళ్తుండ్రు అట్లా. అందుకోసమే మళ్ళీ నేను అంటే పిల్లలు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కానీ వాళ్ళు డైలీ బ్లాగ్ చేసుకుంటారు కానీ డైలీ బ్లాగ్స్ వాళ్ళు చేసినట్టు మనం చేయలేము. అంటే చూడండి అంటే లైక్ మీరు ఎన్ని ఎక్స్పర్ట్ అందులో చేసిన ఒక బెటర్ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయింది అనుకో దాని గురించి ఒక 1 డే 2 days రీసెర్చ్ చేయాలి. మళ్ళీ వీడియో ఏందని మళ్ళీ చాలా వీడియోస్ చూడాలి. ఇప్పుడు సేల్స్ అండ్ సర్వీస్ ఎక్స్పర్ట్ కదండి మీరు,
ఆ సేల్స్ అండ్ సర్వీస్ లో మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటుందండి మీకు? అది నిజమే. అది మేబీ 2-3 ఇయర్స్ అనుకోవాలి, కానీ వీడియోస్ దాంట్లో అయితే ఇక లాస్ట్ 10-15 ఇయర్స్ ఏదో ఒకటి చేసాం కాబట్టి నడుస్తున్నది. ఓకే. వీడియో పెట్టాడు 5,000 సబ్స్క్రైబర్స్, బంగ్లాదేశ్ వాడు కావచ్చు. నాకు ఇదే వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు కొంతమంది తగిలారు. అవన్నీ ఓకే. వాడు ఏ మ్యాప్స్ వాడతాడు, వాడు ఎలా వాడతాడు అని చెప్పి నన్ను ఫాలో కూడా చేశారు. లింక్ ఓకే. అంటే సబ్స్క్రైబర్స్. లైక్ వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇప్పుడు నీకు ఎంత 10,000 కి నీకు యూట్యూబ్ పార్ట్నర్షిప్ ఓపెన్ చేస్తారు, ప్లస్ మాకు 1K సబ్స్క్రైబర్స్ ఇస్తారు. అలా చేస్తే ఏమైతే అంటే మనకు ఛానల్ ఒక సర్టెన్ రీచ్ వచ్చినాక మన ఛానల్ టర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే మన సర్టెన్ రీచ్ వచ్చినాక అంటే మన ఛానల్ ట్రెండ్ అవుతుంది అనుకో, మన యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే రివ్యూ చేస్తారు మన ఛానల్. రివ్యూ చేసి నీకు ఏమైనా ఫేక్ సబ్స్క్రైబర్స్ కానీ, ఫేక్ వ్యూవర్షిప్ కానీ, ఫేక్ వాచ్ టైం కానీ ఉంటే టర్మినేట్ చేస్తారు. మీకు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా టర్మినేట్ చేస్తారు మొత్తం. చూసా నేను. నా నేను అంటే కొన్ని ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళని కూడా ఆ స్టోరీస్ కూడా విన్నా నేను. మొత్తం ఛానల్ పోయింది అట్లా. యూట్యూబ్ ఛానల్ మొత్తం పోయింది. నాకు తెలిసిన వాళ్ళవి కూడా నాకున్నారు, అంటే లిస్ట్ లో 5-6 అయినా ఉన్నారు. ఓకే. ఓకే. నేను అందుకోసమే ఇక నా ఛానల్ నాది టర్మినేట్ అయితే పాత అన్ని వీడియోలు అన్ని పోతాయని సైలెంట్ గా ఉన్నాయి. ఏం ప్రయోగాలు చేయలేదు. అంటే మన దగ్గరికి అంటే వీక్లీ ఒక క్లయింట్ అనే కాల్ చేస్తారు. లైక్ అంటే సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ లో చేయించుకున్నాం, వ్యూవర్షిప్ వేయించుకున్నాం, మా ఛానల్ ఇంత 1 lakh 2 lakh ఎవో వచ్చినాక టర్మినేట్ అయింది. నియర్లీ ఒక 20 ఛానల్స్ రివ్యూకి వెళ్తే యూట్యూబ్ టీమ్ నుంచి ఒక సింగిల్ ఛానల్ మాత్రమే రికవర్ అయింది. ఓహో. ఆ 19 ఛానల్స్ మొత్తం ఇప్పుడు ఇక అవి రికవరీ కావు, అంటే అవి వాళ్ళ టర్మినేట్ టర్మినేషన్ అయినాయి అయిపోతుంది. అన్ని. అవి వాళ్ళు ఫేక్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారా? ఫేక్ సబ్స్క్రైబర్స్ ఈయనైతే ఫేక్ సబ్స్క్రైబర్ వేయించుకున్నాక 1 day అయింది కాబట్టి నేను రికవరీ చేయగలను. ఇప్పుడు ఆ 19 ఛానల్స్ ఉన్నాయి కదా, ఓకే. అట్లా అవి రికవరీ కాలేదు. ఓకే. ఓకే. సరే, అంటే అదే జనరల్ గా ఆర్గానిక్ వెళ్ళి ఓన్లీ టార్గెటెడ్ ఆడియన్స్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళే వస్తారు కదా. మార్కెటింగ్ అంటే మేబీ ఎంబీఏ వాళ్ళు, బీబీఏ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కదా, అట్లా వాళ్ళనైనా టార్గెట్ చేయొచ్చు ఎడ్యుకేషన్ పరంగానే ఉండి. ఆ, ఏది సో సరే చూద్దాం. 5 వీడియోస్ 10 షార్ట్స్ అవి కన్సిస్టెంట్ అంటే గా. షార్ట్ వీడియోస్ సపరేట్ ఏం లేదండి. షార్ట్ వీడియోస్ అనేది మనం ఒక 5 వీడియోస్ తీసుకుంటే కంటెంట్, అందుకని మన మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అందుకని ఒక 15 seconds ట్రిమ్ చేసి అదే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం మనం. షార్ట్ వీడియోకి సపరేట్ అనేది ఏమి ఉండదు. అదే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి? 100 సాఫ్ట్వేర్లు ఉన్నాయా టోటల్? చాలా ఉన్నాయి. 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా? అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, యాప్స్. వరల్డ్ వైడ్ మేబీ లిస్ట్ ఎంత ఉంది అనుకుంటే మేబీ ఒక 1000 ఉంటాయి కావచ్చు. 1000లో 500 100 అందరికి కామన్ గా వాడేది ఒక 10 వాడతారు. 10 అంతకన్నా ఎక్కువ మన తెలుగు ఆడియన్స్ అయితే వాడరు ఎక్కువ. అదే 10 టోటల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని కొడితే కూడా. అలా మెయిన్ యూజ్ చేసేది ఫిల్మోరా, క్యాప్ కట్, విఎన్, కైన్ మాస్టర్, వివో వీడియో ఎడిటర్, ఇవే ఉంటాయి ఇన్ షార్ట్. అదే ఒక 20 వెళ్ళినా కూడా అన్ని వాడలేరు. అన్ని వాడినా కూడా మళ్ళీ కాన్సెప్ట్ అన్నిటికీ తగ్గట్టు సేమే ఉంటుంది. ఎందుకంటే అవును. పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ మన వీడియోలు ఎడిట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడం. కానీ సో నేను అదానే మామూలుగా అందరు వీడియోలు ప్రీమియర్ లో చేస్తారు, యాపిల్ లో చేస్తారు, అదేమంటారు అవన్నీ పక్కన పెట్టి. సరే చూద్దాం, ఇట్లే చేద్దాము. మేబీ పిల్లలది ఎడ్యుకేషన్ అట్లా చేయొచ్చు కానీ. సో లైక్ పిల్లలు అంటే ఇప్పుడు అంటే ఎన్నో క్లాస్ ఉంది వాళ్ళు ఇప్పుడు? లేదు, వాళ్ళు ఇప్పుడు 7th 8th. వాళ్ళకి సెవెంత్ ఏంటంటే ఎయిత్ maybe ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ తెలుస్తుందని చేపిస్తున్న వాళ్ళు. ఓకే. అంటే రికార్డ్ వచ్చినప్పుడు మ్యూట్ లో ఉండరు, ఏదో ఒకటి మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అవునవును. ఆ స్టేజ్ ఫియర్ కానీ అంతా ఆ వెళ్ళిపోతుంది కదా. ఆ తప్పు ఏమన్నా మాట్లాడతారు, అది డిలీట్ ఎట్లా చేయాలి అని నేర్చుకుంటారు, లేకపోతే మ్మ్. ఎక్స్పీరియన్స్ వస్తుందని చేపిస్తున్నాను. ఓకే. ఓకే.
అది అంటే నేను అట్లా కింద మీద పడి అట్లా వచ్చాను కాబట్టి అట్లా చేపిస్తున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు లైఫ్ స్టైల్ వీడియోస్ లేకపోతే బ్లాగ్ వీడియోస్ చేయాలి. అవును. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ కి ఆ, ఇంకా ఏమైనా చేయొచ్చు అంటారా ఆర్గానిక్ లో? అంటే మనం వెళ్ళేది ఇప్పుడు నీకు 0 to 1 lakh సబ్స్క్రైబర్స్ వెళ్ళిన ఆర్గానిక్ వెళ్తాం. ఓకే. మనకి 0 to 1 lakh అయినా నీకు 1 M వెళ్ళినా కానీ ఆ వ్యూవర్స్ కానీ వాచ్ టైం కానీ మొత్తం ఆర్గానిక్ ఉంటుంది. మనకి ఆర్గానిక్ ఉంటుంది. నీకు అక్కడ యూట్యూబ్ అనలిటిక్స్ లో పోతే యూట్యూబ్ సజెషన్, యూట్యూబ్ బ్రౌజింగ్ ఫీచర్స్, యూట్యూబ్ అడ్వర్టైజింగ్, ఈ 3 తప్ప మనకు రిమైనింగ్ అంటే డైరెక్ట్ వ్యూస్ కానీ ఆ ఫేక్ వ్యూస్ కానీ కనిపించాయి మనకు. ఓకే. 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 అంటే ఇంకేమన్నా? అండ్ రాజ్, మీ వెబ్సైట్ కూడా చూసుండే. సో మనం వెబ్సైట్ ని కూడా మనం రీమోడలింగ్ చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం. బికాజ్ ఒకవేళ యూట్యూబ్ నుంచి కూడా, ఒకవేళ వెబ్సైట్ నుంచి కూడా యూట్యూబ్ కి ఇంటర్లింక్, బ్యాక్ లింక్స్ అలా పెట్టి కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే అండ్ అది మాట్లాడదాం. ఆ ప్యాకేజ్ మీరు చెప్పినా కూడా అవి నాకు తెలుసు. అది నేను ఊరికే కెమెరాలో కొట్టేస్తాను. అండ్ దేవేందర్, ఒక్కసారి వెబ్సైట్స్ కూడా ఒక్కసారి చెప్పండి. వర్డ్ ప్రెస్ ఎలా, మనం ఎలా ఉంది, చార్జెస్ ఎలా ఉంది, వెబ్సైట్ చెప్పండి. ఓకే, ఒకసారి మీ వెబ్సైట్ షేర్ చేస్తారా? నాదా? అవును సార్. నాదేం లేదు. నేను కెమెరాలో కొట్టేస్తాను. rajmisa.in చాట్ లో పెడతాను. ఇది కెమెరాలో టెంప్లెట్ కొట్టేసి ఇట్లా పెట్టాను. ఓకే. చాట్ లో లింక్ పెట్టాను. అంటే లైక్ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ లెక్క తయారు చేస్తారు మీరు. ఆ పోర్ట్ఫోలియో లాగా పెట్టాము. ఇంతకు ముందు యాక్చువల్ గా నాకు ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియో థెరపీ, వీడియో మార్కెటింగ్ ఇవన్నీ పెట్టాము. అంటే ఆ Hmm. స్కూల్లో ఇగో ఇంతకు ముందు ఈ ఫోటో చూసినా కూడా ఇది మీకు జూమ్ చేస్తాను. అంటే ఈ అన్నపూర్ణలో చేసినప్పుడు కూడా మేము ఈ సినిమా రీల్స్ ఉంటాయి కదా, ఈ రీల్ అవునవును. ఆ రీల్స్ ఎడిట్ చేసేవాళ్ళం. అంటే అవి మాన్యువల్ గా కట్ చేసి, ఇది లీనియర్ అంటాం మేము. అంటే నాన్ లీనియర్ కాకుండా ఓకే. ఓకే. దాంట్లో ఇప్పుడు కాదు. అంటే అది టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఆ టెక్నాలజీ లేదు. ఆల్మోస్ట్ 10 years బ్యాక్, 10 to 12 years బ్యాక్. ఓకే. మీకు ఎస్ గోపాల్ రెడ్డి తెలుసా? ఆపద్ బాంధవ్, ఐడియా ఉంది. ఆపద్ అంటే బాంధవ్, నేమ్ విన్నా. Hmm. ఆపద్ బాంధవుడు సినిమా ఈయనే. ఓకే. ఓకే, ఐడియా ఉంది. వీళ్ళ అబ్బాయితో మేము కలిసి పనిచేసేవాళ్ళం. వీళ్ళ అబ్బాయి యుఎస్ లో ఉంటాడు, కానీ అన్నపూర్ణలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నపూర్ణ ఫిలిం స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇంకా ఉంది. సో అది దాంట్లో మేము అన్నపూర్ణ ఫిలిం స్కూల్ అని ఉండే, అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం మీడియా అని. అప్పుడు 12-15 లక్షలు పెట్టి చేశారు. వాళ్ళు పెద్ద ఫ్లాప్ అయింది. ఎవరు రాలేదు, ఎక్కువ రాలేదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఫిలిం మేకింగ్ డిగ్రీ, ఇప్పుడు మళ్ళీ నేను పిహెచ్డి ఏదైనా చేస్తే ఇది ఒకటి ఉంది, పైప్ లైన్ లో ఉంది. మేబీ 2 years, 5 ఓకే. years ఓకే. డౌన్ ద లైన్ పిహెచ్డి చేయాలి అని, ఫిలిం మేకింగ్ లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ లోనో ఎడిటింగ్ లోనో. సో ఇది మీకు జూమ్ చాట్ లో లింక్ పెట్టా చూడండి. జూమ్ చాట్ లో ఈ లింక్ పెట్టాను. పోర్ట్ఫోలియో లాగా ఊరికే ఎవరైనా నమ్ముకోవడానికి, లేకపోతే మానిటైజేషన్ ఇది ఎక్కడో కాపీ చేసాం, గూగుల్లోకి వెళ్ళి కాపీ చేసి పెట్టాము. ప్లస్ రెగ్యులర్ గా స్టోరీ తెలుసుకోవడానికి, అంటే ఇంతకుముందు ఎక్కడ నుండి వచ్చాము అని చెప్పుకోవడానికి. ప్లస్ ఊరికే ఇవి ఆ, ఏదో వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అని పెట్టి ఇది పెట్టాను. సో ఇది ప్రొఫెషనల్ వెబ్సైట్ ఏం కాదు. ఊరికే మనము ఆ, అంటే ఉందా అంటే ఉంది అని చెప్పుకోవడానికి పెట్టాను తప్పితే. అంటే రీడిజైన్ చేసుకొస్తారు. రీడిజైన్ ఉంటుంది కదా, రీడిజైన్ చేసుకుంటే మనకి ఏంటంటే హోమ్ పేజ్, ఎబోటస్ పేజ్, మనకు మన పోర్ట్ఫోలియో పేజ్, ఎబోట, ఇంకా మన కాంటాక్ట్ పేజ్ పెట్టుకున్నాం అనుకో, మనకు సర్వే, మన హోమ్ పేజ్ ఉంటుంది కదా, మన హోమ్ పేజ్ లో మనం వీడియో ఆ, ఎడిటింగ్ కోర్స్ వేసుకోవాలి. చెప్పండి. అదే. సో దీని ఏంటంటే ఒక కాంటాక్ట్ పేజ్ మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి ఇట్లా పెట్టాను. ఓకే. అంటే ఇవి
ఫిక్స్ చేయాలి కానీ ఊరికే వదిలేసాను ఇది. ఇదేదో టైం లైక్ పాస్ ఇలా కాకుండా అంటే ఒక ప్రొఫెషనల్ వేలా ఒక 4 పేజెస్ ఆర్ 5 పేజెస్ వెబ్సైట్ వేసుకున్నాం అనుకో, ఆ వెబ్సైట్ నుంచి మనకు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూర్చుంటాయి. ఎందుకంటే వెబ్సైట్ కి ఎస్ఈఓ చేస్తాం. మన వీడియో ఎడిటింగ్ కోర్స్ అని ఉంటుంది కదా, లైక్ అంటే వీడియో ఎడిటింగ్ నుంచి మనం గైడ్ ఇప్పుడు చేస్తున్నాం ట్యూటోరియల్స్. ఆ ట్యూటోరియల్స్ కు మనకు బ్యాక్ లింక్స్ కానీ, ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ కానీ మన యూట్యూబ్ ఛానల్ కి వెబ్సైట్ కి లింక్ అప్ చేస్తాం. అదే ఆ చార్జెస్ మీరు చెప్తారా, శివ చెప్తారా? ఒకసారి శివ మీకు చెప్తాడు. ఒకసారి ఛార్జెస్ గురించి మళ్ళీ ఒకసారి ఈవినింగ్ అన్నా రేపు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకుందాం. షూర్ షూర్. సో దేవేందర్ ఇప్పుడైతే క్లియర్ కదా వెబ్సైట్ కి ఉన్న యూట్యూబ్ కి ఒక క్లియర్ ఐడియా వచ్చిందా నీకు, లైక్ మొత్తం ఓవరాల్ వ్యూగా? ఓకే, ఐడియా చిన్న చెప్తాను. షూర్ షూర్. సో కంప్లీట్ వెబ్సైట్ ఉన్ను అండ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ మీదనే ఫోకస్ చేస్తే పాసిబిలిటీ 50 ఉంటుంది. కానీ మనం టార్గెట్ గా వెబ్సైట్ కూడా వేస్తే వెబ్సైట్ నుంచి కూడా యూట్యూబ్ కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఎలాగో ఇప్పుడు వెబ్సైట్ టాప్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంది. ఈ డొమైన్ ఇలా హోస్టింగ్ ఇవి కొన్నట్టున్నాడు నాకు తెలిసి, టాప్ లో ఉందంటే మాక్సిమం మా దగ్గర. సో మనం అలా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే థ్యాంక్స్ ఫర్ యర్ టైం యాక్చువల్లీ. వెయిట్ మినిట్. అంటే ఇప్పుడు ఉంది కదా మనకి ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో అంటే మనం వీడియో ఎడిటింగ్ కోర్స్ చేసాం అనుకో, అంటే ప్రీమియంది అంటే ట్రిక్స్ ఉంటాయి కదా, ట్రిక్స్ అండ్ టిప్స్, అవి కోర్స్ చేసి మన వెబ్సైట్ సేల్ చేసుకోవచ్చు మన తర్వాత. అలాగైతే ఉపయోగపడుతుంది మనకి వెబ్సైట్. అదే నేను యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా నేర్చుకుందామని కాదు. ఇప్పుడు సిఏ ఉన్నాడు, చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఫోన్ లో వీడియోస్ చేసుకుంటాడు, కానీ ఆయన వీడియో ఎడిటర్ కాలేడు బికాజ్ ఈజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. అంతే కదా. సో ఆయన వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక టీం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయన ఒక టీం ని ప్రిపేర్ చేయాలనుకుంటే అట్లాంటి వాళ్ళకు నేను కోచింగ్ మెంటరింగ్ అన్నట్టుగా చేసే. ఇప్పుడు నాది కాన్సెప్ట్ అదే. వేరే వాళ్ళను వీడియో ఎడిటర్స్ గా తయారు చేయాలంటే కొంతమంది వస్తారు, 2 3 5 వస్తారు, కానీ మోస్ట్లీ చాలా మంది వస్తే నా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయి, సర్వీస్ ఓరియంటెడ్ గానే వస్తారు. ఓకే ఓకే. అంటే లైక్ మనం అంటే ఇప్పుడు ఎట్లా చేసుకుందంటే బిగినర్ లెవెల్ ఉంటాయి కదా, బిగినర్ లెవెల్ అనేది మొత్తం యూట్యూబ్ లో ఫ్రీ చేద్దాం. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి కదా, అంటే ట్రిక్స్ టిప్స్ అంటే ఆల్రెడీ షార్ట్ కట్స్ యూట్యూబ్ ప్లేలిస్ట్ అవన్నీ చాలా ఉన్నాయి ఒక కదా. సో అడ్వాన్స్ లెవెల్ అనేది మనము కోర్స్ లెక్క చేసి బండిల్ చేసి అవి మనం వెబ్సైట్ లో సేల్ చేద్దాం. మనకు సేలింగ్ అమౌంట్ వస్తుంది, ప్లస్ ఇప్పుడు యూట్యూబ్ లో ఈ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. టూ అది టైమ్స్ చేయొచ్చు. ఇన్కమ్ ఉంటుంది. అది చేయొచ్చు, అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎందుకంటే ఎవరైనా మనము ఇప్పుడు అది అడ్వాన్స్ 500 రూపీస్ కోర్సా, 1000 రూపీస్ కోర్సా, లేకపోతే నేను మెయిన్ గా మీటింగ్స్, వర్చువల్ మీటింగ్స్, లేకపోతే ఈ కాన్వర్జేషన్ మీద ఎక్కువ. ఎవరికైనా వీడియోలు ఇచ్చి చూడించి నేర్చుకోరా అంటే నేర్చుకోరు చాలా మంది. నేను అట్లా కూడా కొంతమంది ఎన్ఆర్ఐస్ తో అంటే ఎక్స్పీరియన్స్ అయ్యా. వేరే వాళ్ళు ఆ, ఎలా చేస్తారో నేర్పి అని 5 6 వేలు ఇచ్చి వాళ్ళు ఓసారి వస్తారు, ఓసారి రారు, బ్రేక్ తీసుకుంటారు. అట్లా 3 4 నెలలు వెనకాల పడి ఆ, మళ్ళీ వాళ్ళకి మొత్తం డబ్బులు రిటర్న్ ఇచ్చేసి వద్దురా బాబు నువ్వు నేర్చుకోలేవు, నీ వల్ల కాదు అని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే అంటే లైక్ చెప్పండి. అదే కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే వాళ్ళ పరంగా నేర్చుకునే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళే ఏదో ఒకటి చేస్తున్నారు. అంటే వాళ్ళు వీడియో ఎడిటర్ అవుదామని రారు చాలా మంది. అవునవును. ఉన్న వీడియోస్ ఎడిట్ చేసుకుందామని వస్తారు, అంటే డబ్బులు సేవ్ చేసుకుందామని వస్తారు. ఒక ఎడిటర్ కి 15 20 వేలు ఎందుకు ఇవ్వాలి, నేనే నేర్చుకొని చేసుకుంటా అన్న కాన్సెప్ట్ లో వస్తారు. కొంచెం కొత్తగా ఉంటాయి కదా యాప్స్, ఓకే ఓకే. ఐటీ క్రౌడ్ కానీ సాఫ్ట్వేర్ క్రౌడ్ కానీ వాళ్ళు కూర్చొని యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు, కానీ ఎవరన్నా చెప్తే ఇంకా ఫాస్ట్ గా తెలుస్తుంది అన్న ధీమతోని వస్తారు. కొంతమంది సెల్ఫ్ లెర్నింగ్ ఎంత యూట్యూబ్ లో ఉన్నా, ఎంత గూగుల్లో ఉన్నా కూడా సెల్ఫ్ లెర్నింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. వేరే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా ఫాస్ట్ నేర్చుకోవచ్చు అనుకుంటారు. అదే అదే, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్ క్లాసెస్ కన్నా ఆఫ్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు ఉడ్మీలో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఉడ్మీలో 500 పెడితే చాలా కోర్సులు వస్తాయి, కానీ స్టిల్ చాలా మంది ట్యూటర్ నో ట్రైనర్ నో ప్రిఫర్ చేసుకుంటారు బికాస్ ఆ అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి.
హుహుహు. అంటే మా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ కూడా లైక్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ రికార్డ్ చేసేసి సేల్ చేస్తాడు. అంటే మా స్ట్రాటజీ ఎట్లుంటదంటే ఇప్పుడు ఒకళ్ళు కోర్స్‌కి ఎన్రోల్ అయ్యిండ్రు. వాళ్ళతోని అంటే రెగ్యులర్ టచ్‌లో ఉంటాడు. అంటే మీకేమన్నా నాకు డౌట్స్ ఉన్నాయనుకో లైక్ కాల్ చేయండి. లేకపోతే నాకు మెసేజ్ పింగ్ చేయండి. అలాగా అట్లా టచ్‌లో ఉంటాడు. అట్లా అట్లా మనకు ఉన్నారు సక్సెస్ చాలా అయితాం మంది. అక్కడ మనం. అది 500 కానీ ₹1000 సేల్ చేస్తారు. హ్మ్. కానీ మళ్ళీ వాళ్ళు కాల్ చేసి తర్వాత బుర్ర తింటే అప్పుడు ఇంకా మన టైం వేస్ట్ కదా, మనకు డబ్బులు వస్తున్నాయి. అహా! లేదంటే మన ప్రైజే 35,000 ఉంటది. వాళ్ళకి ఇంకోటి అపాయింట్ చేస్తదిక. అంటే మనం ఇప్పుడు ఒక కోర్స్ తీసుకున్న ఎగ్జాంపుల్. కోర్స్ తీసుకుంటే ఆ, స్పెషల్‌గా అంటే ఇప్పుడు అవి చేస్తదిక. మీకు ఈళ్ళు మాత్రం ఏదున్నా నీ డౌట్స్ గాని, ఇక ఎంక్వైరీస్ గాని మొత్తం ఈయనే క్లారిఫై చేస్తది. ఈయన పెట్టేస్తదిక సెపరేట్ అతనికి. ఓకే, అట్లయితే చేయొచ్చు. అంటే 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు అంటే లిమిటెడ్ టైం ఇచ్చి హ్మ్. ఓకే ఈ 1 మంత్ లో ఎప్పుడైనా కాంటాక్ట్ గా అన్న భయంతో పెట్టేసి అంటే ఫుల్ అవర్స్ అంటే మొత్తం డే కాకుండా ఒక అవర్స్ అంటే ఒక 1 అవరా, 2 అవరా అందులోనే ఏమైనా క్వెరీస్ ఉంటే ఆ క్వెరీని సాల్వ్ చేసుకోనికి అట్లా పెట్టాడు పోర్టల్. సో నేను అదే ఇంతకుముందు పర్ అవర్ బేసిస్ అనేవాడిని, కానీ ఇప్పుడు అవర్లీ బేసిస్ ఏం లేదు, అంతా ప్రాజెక్ట్ బేసిస్ నడుస్తుంది. హుహుహు. పర్ అవర్ అంటే వాళ్ళు అమ్మో ఇంత కాస్ట్లీయా అది ఇది అంటారు. అవర్లీ బేస్డ్ మన ఇండియాలో అంటే తక్కువ. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కొంతమంది చాలా మంది చేస్తున్నారు, ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది వీడియోలు చేస్తున్నారు. హుహుహు. వాళ్ళకి టైంలు ఉండవు, లేకపోతే వాళ్ళకు నేర్చుకునే ఓపిక ఉండదు. ఆ, ఓకే. కానీ నేను ఫేమ్ కావాలి, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు యాంకర్లు లేకపోతే. హుహుహు. సో సో రాజ్, రీసెంట్ గా ఆ, మేము కూడా శ్రీరామ్ మీడియా అని అకాడమీ అని ఒకటి రీసెంట్ గా లాంచ్ చేసాము. సో అందులో ఓకే, మేము ఏం చేస్తుంటాం అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్పిస్తుంటాం లైవ్ గా. సో మా దగ్గర ఎలా అంటే లెక్చరర్స్ ని వీళ్ళని వాళ్ళని హైర్ చేసుకోకుండా మా దగ్గర ఉన్న అంటే డెవలపర్స్ ఇంకా తోటే లేదండి. మేము అది వాళ్ళకి సైట్ డెవలప్ చేస్తున్నాం అది. ఓకే. అంటే ఇంకా లైక్ అంటే సైట్ డెవలప్ చేసి లాంచ్ చేద్దామని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా ఏం మార్కెటింగ్ చేయలే. ఓన్లీ లాంచ్ చేసాం అంతే. మీరు కూడా వరంగల్లో ఉన్నారా దేవేందర్? లేదండి మాది కామారెడ్డి. ఓకే, నేను సో హ్మ్. ఒకవేళ మీరు కూడా మా అకాడమీలో లైక్ అకాడమీ పరంగా కూడా మీరు కొలాబరేట్ అవ్వచ్చు. అంటే మా దగ్గర స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి వీడియోగ్రాఫ్ ఎడిటింగ్ ఇలాంటి నేర్చుకోవాలన్నా కూడా మీరు ఆల్రెడీ పార్ట్నర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళతోటి అది చేయొచ్చు, నేర్పించి ఇలా తప్పకుండా చేయొచ్చు. వీడు ఆ, బ్రోలీ అకాడమీ నీకు మన ఇప్పుడు చక్రి ఎట్లా తెలుసు ఐడియా లో శివ, చెప్పండి చెప్పండి. చక్రి ఎలా తెలుసో వీడు బ్రోలీ అకాడమీలో కూడా వీడియో రిలేటెడ్ వీడు సాఫ్ట్వేర్ అన్ని పెడతాడు. హుహుహు. బ్రోలీ ఓకే అకాడమీ ఇక్కడే ఉంటాడు, మాదాపూర్ లో మన జేఎన్టీ దగ్గర ఉంటాడు. ఆ, ఓకే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా బ్రోలీ అకాడమీలో సేమ్ ఇలానే, అంటే ఇదే కాన్సెప్ట్. వీళ్ళకు ఓన్లీ 695 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 63 వీడియోస్ ఉన్నాయి. ఇట్లా కొంతమంది మన ఐడోనేసియో కమ్యూనిటీలోనే ఒక 100 మంది పైన ఈజీగా జల్లడబడితే వెళ్తారు, 100 మంది పైన. అంటే సంబడి హూ ఓకే నీడ్స్ అవర్ సర్వీసెస్. రైట్ సో రైట్ అట్లా రైట్ రైట్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ, సో ఇందులో నన్ను కొన్ని కోర్సెస్, ఇగో డిజిటల్ మార్కెటింగ్ నన్ను ఏదో ఆర్ఎస్ ప్యాకేజా ఆర్ పైథాన్ ఏదో ఆర్ లాంగ్వేజ్ ఏదో అన్నాడు నా గురించి. అంటే అది చెప్పమన్నాడు. అది టెక్నికల్, మనం ఎక్కువ ఏం చెప్తాము, టెక్నికల్ ఏం చెప్పలేము. ఆ, సో అది స్క్రిప్ట్ ఇస్తాను మాట్లాడితే ఆర్ లాంగ్వేజ్ ఆర్ పైథాన్ ఆర్ లాంగ్వేజ్ ఏదో ఉంటది కదా. ఆ, ఓకే సో ఓకే దానికి వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు, ఇది నీకు స్క్రిప్ట్ ఇస్తాను, దీన్ని యాజ్ ఇట్ ఈస్ చెప్పాలి అంటే ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా ఎక్స్పీరియన్స్ లేని ఏం చెప్తాం. ఏం రైట్ చెప్పలేం కదా అట్లా. రైట్ సో అంటే మనకు స్క్రిప్ట్ ఇచ్చినా కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పనీకైనా ఉండాలి, తెలవాలి కదా మనకు. వాడన్నా ఐటీ క్రౌడ్ ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లక్షలు కడతారు, 50,000 కడతాడు. వాడు ఏదన్నా డౌట్ అడిగితే గూగుల్లో కొట్టి చెప్పేవారికి వాడికి తెలిసిపోతుంది. హ్మ్. ఓకే మొత్తం ఓకే రిస్క్ అది అని చెప్పి అన్నాను. వీళ్ళు బాగానే చేస్తారు. ఈజ్ ఏ పిహెచ్పి డెవలపర్, బ్రాలీ అకాడమీ ఫౌండర్. హుహు. ఓకే వీళ్ళ ఇట్లా ఇట్లా మార్కెట్ లో చాలా అకాడమీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కానీ టీం వర్క్. ఇప్పుడు ఆ మై విలేజ్ షో వాడు ఏదన్నా అకాడమీ లాంచ్ చేస్తే, శ్రీకాంత్ ఎంటెక్ చేశాడు కదా, జేఎన్టీ ఎంటెక్. అవునవును. హ్మ్. వీడి అకాడమీ లాంచ్ చేస్తే ఈజీగా 1000 మంది కాదు 10,000 మంది జాయిన్ అవుతారు. వీళ్ళంతా మనకు పరిచయం ఉంటారు. ఇది శ్రీకాంత్, అనిల్ జిల్లా, అదే, రాజు, చందు. సో వీళ్ళు ఒకవేళ అకాడమీ లాంచ్ చేస్తే హ్మ్. వీళ్ళు సూపర్ హిట్ అవుతారు మార్కెట్ లో.
ఈజీగా, ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఒక సింగిల్ కమ్యూనిటీ ట్యాబ్ వేసినా కానీ పర్ డే లా నీకు 100 to 200 పీపుల్స్ ఈజీగా ఎన్రోల్ అవుతారు. సో యాక్చువల్గా అంటే మీరు మీకు వైఫైలోనే ఉన్నారా మీరు? అంటే మీ మొబైల్ డేటా వాడుతున్నారా, వైఫైలో ఉన్నారా? వైఫైలో ఉన్నాం. ఓకే దేవేందర్, అంటే ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ టైం, ఒరిజినల్ నాది మామూలుగా ఇప్పుడు రాజ్మీసా.in లో చూసుకుంటే శివాకి ఎనీవే టైం ఉంటుంది, బికాజ్ మేము నెట్వర్క్ ఈవెంట్ లో కూడా ట్రై చేస్తున్నాం. ఇది కరీంనగర్లో. ఓకే. కరీంనగర్ కరీంనగర్లో కూడా సిటీ కేబుల్ యాడ్స్ అట్లా తిరిగాయి. నాకు వీడియో ఎందుకు అంటే మా ఫ్యామిలీలో మా అన్నయ్య వాళ్ళంతా సిటీ కేబుల్లో పనిచేశారు ఓకే. ఒకప్పుడు. ఇప్పుడు కాదు, ఆ డివిడి టేప్ రికార్డర్, అదేమంటారు డివిడి ప్లేయర్, ఇట్లా దాంట్లో ఆ, కొల్లూరు, సుల్తానాబాద్, కరీంనగర్, పెద్దపల్లి అదంతా ఏరియాలో. సో అట్లా వీడియోస్ పరంగా నాకు ఇంట్రెస్ట్. తర్వాత నేను స్కూల్లో చెప్పాను, స్కూల్లో ఇక్కడ శంషాబాద్లో స్కూల్లో చెప్పాను. తర్వాత కాల్ సెంటర్లో ఆడిట్ చేసి వీడియోలు పట్టుకున్నాం. అంటే ఇక వీడియోలు పట్టుకున్నప్పటి నుండి ఇక డిఫరెంట్ ఇది ఆన్లైన్లో క్లాసెస్ కోచింగ్ వీళ్ళంతా ఫారినర్స్కి చేసి ప్రాజెక్టులు అప్వర్క్ అనేది ఉంటుంది కదా, అవునవును. అట్లా పేమెంట్లు కొన్ని తెచ్చుకోవడము. సో హెచ్పిలో చేసినప్పుడు కూడా వాళ్ళకు కొన్ని వీడియోస్ చేసి కొన్ని అవార్డులు తెచ్చుకోవడము, ఇదే చూపించుకుంటూ చేస్తాం. అంటే నేను మ్యాక్లో చేశాను, ఆఫ్లైన్ చేశాను. పెళ్ళిళ్ళు కూడా కొన్ని చేసాం స్టార్టింగ్ లో, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు బర్త్డేలు అస్సలు ముట్టుకోము. ఎందుకంటే వాడు క్లయింట్ ఈ పాట చేంజ్ చేయి, అది చేంజ్ చేయి, ఇది బాగాలేదు, అది బాగాలేదు. వాడిచ్చే 10,000కు 10 రోజులు కాదు కదా, 10 నెలలు, 1 year కూడా బుర్రలు తిన్న వాళ్ళు ఉన్నారు మాకు. అంతే అంతే, ఎందుకంటే ఆ పెళ్లి అనేది ఒక 3 to 4 hours ఉంటుంది. ఆ 3 to 4 hours క్లయింట్ వచ్చినాక మళ్ళీ క్లయింట్ కరెక్షన్ చేసిన కరెక్షన్స్ చేసి ఎన్ని చేంజెస్ చేసి ఎన్ని పెట్టినా కూడా 3 months, 4 months, 5 months, 6 months ఇంకా చెప్తూనే ఉంటాడు వాడు. 1 year, కొంతమంది మాకు అట్లా తగిలారు. 1 year అయినా కూడా వాడు డివిడి ఫైనల్ చేయని వాళ్ళు కొంతమంది తగిలారు. మేము వదులుకున్నాం, ఈ వద్దురా బాబు పెళ్ళిళ్ళతోని అని పక్కన పెట్టాం. అంటే మాకు తెలిసిన కొంతమంది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఓన్లీ పెళ్ళిళ్ళు బర్త్డేలే చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు మళ్ళీ యూట్యూబ్ అంటే మీమ్స్ అవన్నీ చేసుకుంటారు. కానీ ఆ, అంటే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి వచ్చాం కాబట్టి పెళ్లి ఫోటోలు వీడియోలు తీసే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ న్యూస్ అంతా ఇప్పుడు రేంజ్ లో ఉన్నది. సో స్టడీ పరంగా అయితే అంటే ఇప్పుడు ఐడెన్ఎస్సి ఆల్సో శివ, యు నో రైట్, పీడిఎఫ్స్ ఐడెన్ఎస్సిలో కూడా వీడియోస్ ఎట్లా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, అవి కొన్ని ప్లేలిస్ట్ చేసాము. కానీ చక్రి ఊకే ఆఫ్లైన్ తిరుగుతుంటాడు. మేబీ ఇక అది ఏమంటారు, డబ్బులు ఎక్కడొస్తాయి అనేది, ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు వస్తేనే కదా పెట్రోల్ పోసుకొని తిరగచ్చు. అంతే కదా. రైట్ పిల్లల రైట్ ఫీజులు రైట్. కట్టాలి, నెల నెల డబ్బులు ఏ నుండి వస్తాయి ఊరికే తిరుగుతూ. చక్రి ఎన్ఆర్ఐ, అంటే వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ పట్టుకున్నారు. యాక్చువల్లీ చక్రి ద్వారా కూడా చక్రి లిస్ట్ లో 1000 మంది పైన పట్టుకొని తీసుకురా, అంటే మన రిజల్ట్స్ చూపిస్తే ఓకే. 1000 మంది అయినా చేయొచ్చు మనము. అది రీసెంట్ గా మన సోషల్ మీడియా దానికి కూడా చక్రి రమ్మంటే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఊరికే ఎన్నిసార్లు అంటే ఎవ్రీ 2-3 months కి తిరుగుతున్నాము. కానీ డబ్బులు ఎవరు ఇస్తారంటే ఎవరు స్పాన్సర్లు వచ్చిన వాళ్ళకు ఏవోటి ఇస్తాము. అది ఇక ఏదో అదేమంటారు డొనేషన్ లాగా, టైం డొనేట్ చేయాలి. ఇప్పుడు ఇది చక్రీ ఛానల్. శివ, యూ సీ దిస్ రైట్? రైట్ రైట్ రైట్. అండ్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కదా. లేదు, ఇది సబ్స్క్రైబర్స్ 56 సబ్స్క్రైబర్స్, 39 వీడియోస్ పెట్టు. ఇప్పుడు లాస్ట్ 10 years నుండి చక్రీని చూస్తున్నా, ఎప్పటి నుండో చెప్తున్నా చక్రీ చెయ్యి 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 అంటే పట్టించుకోలేదు. సో ఓల్డెస్ట్ వీడియో చూస్తే మేబీ 6 years రిలేటెడ్ ఉంది. సో దేవేందర్ 10 years బ్యాక్ ఉన్నది. 10 years old. సో ఇది 10 second వీడియో దేవేందర్. ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రకటనల కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సంస్థ నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలిలోని IIITలో డిజిటల్ మార్కెటింగ్ సమిట్ నిర్వహించారు. సో ఇప్పుడు ఇట్లా మీడియా ఇది పెట్టారు సార్ ఆ వీడియో. ఇది ఈ వీడియోనే మొత్తం రీజర్ కంటెంట్ ఇదంతా.
అదే ఇక అదే వేరే వాళ్ళ తీసిన కంటెంట్ ఈడ పెట్టాడు. సో ఉమ్. నేను ఈ 10-year-old వీడియోని ఎందుకు చూపిస్తున్నానంటే ఈ 10 years కి ముందులో కూడా కొన్ని వీడియోస్ చేసాం మేము, అవి అప్లోడ్ లేవు. ఉమ్. ఎప్పుడో ఒకటి రెగ్యులర్ గా పెడుతుంటే ఇది మళ్ళీ కమ్యూనిటీ, ఇది కమ్యూనిటీ ఐడర్ ఎస్యూ అంటే ఎస్యూ కమ్యూనిటీ, యాక్చువల్గా ఐటీ కమ్యూనిటీ. ఓకే. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్తే మన దగ్గర చాలా మంది వస్తారు. ఐటీపీఎన్సీ అని ఉంది. ఐటీపీఎన్సీ అని అంటే ఇంకో కమ్యూనిటీ, వాళ్ళు అంతా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. ఇందులో ఓన్లీ 25 వీడియోస్ ఉన్నాయి, 2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ, ఇట్లా తవ్వుకుంటూ వెళ్తే మనకు ఈజీగా ఉంటారు. జల్లడ పడితే 100 మంది ఈజీగా వెళ్తారు. మళ్ళీ అందరూ తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు కన్సిస్టెంట్ గా పెడతారంటే ఎవరు పెట్టరు. డబ్బులు ఇస్తారా అంటే నువ్వు పెట్టు చూడు తర్వాత ఇద్దాం తర్వాత చూసుకుందాం అంటారు. ఇక్కడ ఇవే తలనొప్పులు. సో అందుకోసమనే కమ్యూనిటీ పరంగా వేరే వాళ్ళను టచ్ చేసిన నేను ఈ ప్లేలిస్ట్ లో కూడా ఇక్కడ కొన్ని అన్లిస్టెడ్ ప్లేలిస్ట్ లో పెట్టాను. నేనంటే మీరు అకాడమీ అన్నారు కాబట్టి ఇవి దీని గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఆహా, లేదు లేదు, మా అకాడమీ అలా నడవదు. సో మేమేంటంటే ఆ, కొన్ని ఐటీ కంపెనీస్ తోటి టైఅప్ అవుతున్నాము. రీసెంట్ గా ఒక 2 కంపెనీస్ తోటి ప్రాసెసింగ్ లో ఉంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలి, మాకు ఒక స్కిల్డ్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ కావాలంటారు. మనం ఆల్రెడీ ఒక స్టూడెంట్ కి కోర్స్ ఇచ్చి వాళ్ళని మన దగ్గరనే పెట్టుకుంటాం. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళని అక్కడ ప్లేస్మెంట్ చేసేస్తుంటాం. అండ్ అలానే కాకుండా ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళి వాళ్ళు ఈ మధ్య కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వీడియో ఎడిటింగ్ ఇలాంటి అదర్ స్కిల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ వరంగల్లో డిపిఎస్ అనే పెద్ద పబ్లిక్ స్కూల్, యాక్చువల్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారని విన్నాను. సో వాళ్ళతోటి టైఅప్ అది అవ్వడం కానీ ఇలా అది వర్కౌట్ అవుతుంది. స్కూల్స్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే మన ఓక్రిడ్జ్ లో చేశా నేను. ఆ, సో ఆ మళ్ళీ విధంగా మాది డిజిటల్ మార్కెటింగ్ అలా వెళ్తది. సో మా ఇవన్నీ ప్రాసెస్ కాదు. సో నా ప్లాన్ డిఫరెంట్ ఉంది, స్ట్రాటజీ వేరే ఉంది. సో ఇవన్నీ పిల్లలకు అకాడమీ అంటే అలా కాదు. వర్కౌట్ అవుతుంది. మీ పిల్లలకు కూడా నేర్పించాను. ఇప్పుడు ఈ చిల్డ్రన్ యాజ్ మీడియా ప్రొడ్యూసర్స్ అని ఉంది కదా, రైట్ అంటే రైట్. పిల్లలకు వీడియో రిలేటెడ్ ఎట్లా షూట్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఇవి మేము చేసాము. ఆ, సో ఇది ఆ, సో రాజ్ అండ్ దేవేందర్, నాకు ఇప్పుడు ఇంకో అనదర్ మీటింగ్ ఉంది. సో ఐఎమ్ లీవింగ్. మీరు చూసుకోండి. దేవేందర్ అప్డేట్ ఇవ్వండి నాకు ప్రతిదీ. ఓకే. సారీ రాజ్, ఐఎమ్ సో సారీ దట్స్ ఓకే, ఫర్ దట్స్ ఓకే. ఇవే 1 hour అయింది కూల్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్యాకేజెస్ ప్రైసెస్ అవి విల్ టాక్, మేబీ విల్ టాక్ అగైన్. ప్యాకేజ్ రైట్ అనేది రైట్, మీకు విచ్ వాజ్ షివ హ్యావింగ్. ఓకే ఓకే, విల్ కనెక్ట్ అగైన్ షూర్. యా దేవేందర్, యా. మీరు అంటే హైదరాబాద్ ఇప్పుడు మనం వస్తుంటారా? హైదరాబాద్ వస్తుంటాం, మొన్న అక్కడనే ఉన్నా, ఇక్కడ పటాన్చెరు. పటాన్చెరు అంటే ఇటు ఓకే. నేను నిజాంపేటలో ఉంటాను. అంటే ఇది ఈ ప్లేస్ నిజాంపేట, జేఎన్టీ దగ్గర. జేఎన్టీ దగ్గర. ఓకే. జేఎన్టీ నుండి ఒక 4-5 kilometers నిజాంపేట బాచ్పల్లి. ఉహు. సో మీరు ఇక్కడికి వచ్చినా కూడా అంటే కూర్చొని మనము మాట్లాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా కలవచ్చు. కానీ అంటే ఇప్పుడు ఈ ప్యాకేజెస్ ప్రైసింగ్ అది మీరు ఇప్పుడు చెప్తా అన్న అంటే రెగ్యులర్ గా మార్కెట్ ప్రైస్ వేరే వాళ్ళకి ఎంత చార్జ్ చేస్తున్నారు? డిఫరెన్స్ ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు శివ వాళ్ళు తెలిసినట్టు ఉంది కదా, అంటే ఒకసారి ప్రైజింగ్ ఇస్తే అంటే మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఉంది కదా, ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఒక ఛానల్ ఒక వెబ్సైట్ కదా ఇప్పుడు రిక్వైర్మెంట్, ఛానల్ వెబ్సైట్. ఛానల్ కి వెబ్సైట్ సార్ మీకు ప్రైస్ లిస్ట్ నేను ఫార్వర్డ్ చేస్తాను శివాకి. సరే, దాని ప్రైస్ లిస్ట్ చూసినాక మనం ఒకసారి ఈవినింగ్ మీటింగ్ కట్టాం మళ్ళీ. షూర్ షూర్. మళ్ళీ నాకు అంటే మీరు ఇప్పుడు ఏ కెమెరాతో రికార్డింగ్ చేస్తుంటారు మీరు సారీ కంటెంట్ ఏ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు? కంటెంట్ ఏ కెమెరాతోనా? అవును. ఇది హెచ్డి కెమెరానే ఉంది. ఇది ఒక కెమెరా ఉంది. ఉహు. నా దగ్గర నా దగ్గర కెమెరాలు ఉన్నాయి, హెచ్డీనే ఉంది. ఏది హై డెఫినిషన్ ఓకే. ఓకే. అంటే
ఒకప్పుడు 5D మార్క్ త్రీ అవి ఉండే కానీ ఇప్పుడు మార్క్ త్రీ లేదు, మార్క్ త్రీ అమ్మేశాము. ఇది ఇది ఒక ₹1,00,000 కెమెరా, D5600. వేరే లో అపర్చర్ ఫిక్స్డ్ లెన్స్, అది ఏమంటారు ప్రైమ్ లెన్స్ కూడా ఉంది కానీ ఓకే. క్వాలిటీ హై హెచ్డి ఉంటుంది, ఫుల్లీ. అంటే మనం మార్కెట్ వచ్చేసి అది బెస్ట్ అంటే అవుట్పుట్ ఫొటోస్ ఇస్తుంది వీడియో కన్నా. అదే వీడియో పరంగా ఇప్పుడు సోనీ మిర్రర్లెస్ కెమెరాలు ఉన్నాయి. సో హెచ్డి అంటే క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాను. మామూలుగా ఫేక్ అదేమంటారు లో క్వాలిటీ అవుట్పుట్ నేనే ఎప్పుడు జనరేట్ చేయను. వేరే వాళ్ళందరికీ క్లయింట్స్ కి హై క్వాలిటీ అంటాం కానీ ఇప్పుడు మన గ్రోత్ గురించి మాట్లాడుకున్నప్పుడు హై క్వాలిటీ పెడతాం. అదే అదే అంటే క్లయింట్స్ కి ఒకటి 1080 ఇచ్చినా కానీ మనకు ఒక 4K లా ఇచ్చినాం అనుకో అవుట్పుట్, మనకు బెటర్ రీచ్ ఉంటుంది. ఎందుకంటే మనకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాక ఇంకా క్వాలిటీ కంప్రెస్ అవుతుంది. ఇంకా మనకు ఎంత 4K లో పెట్టినా అంటే 4K చూపిస్తుంది కానీ లిటిల్ బిట్ కంప్రెస్ అవుతుంది. అంటే కంప్రెస్ అయితే మనకు కూడా ఏర్పడదు అక్కడ. ఓకే, కానీ అన్ని ప్రతి వీడియో 4K లోనే పెట్టామంటారా? ప్రతి వీడియో 4K లో పెట్టే 4K లా ఎడిటింగ్ చేసేసి 4K లా ఎక్స్పోర్ట్ చేస్తే బెటర్. ఓకే, అంటే కొంచెం అంటే వీడియో తీసుకున్నప్పుడు 1080 తీసుకున్నా సరే పర్లేదు, కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 4K లో ఎక్స్పోర్ట్ చేసుకుంటే బెటర్. ఓహో, ఓకే. ఎందుకంటే మనం 4K రికార్డ్ చేసాం అనుకో, మనకు స్టోరేజ్ అనేది ఒక 10 మినిట్స్ వీడియో రికార్డ్ చేస్తే మనకు 5 GB 6 GB అక్కడనే అయిపోద్ది. అలా కాకుండా 1080లో 1080 రికార్డ్ చేసి 4K లో ఎక్స్పోర్ట్ పెట్టమంటారు. 4K ఎక్స్పోర్ట్ పెట్టండి. అప్పుడు ఏం కాదు. మనకేంటంటే 720 వీడియో రికార్డ్ చేసి 4K పెట్టామనుకో, అక్కడ పిక్సెల్స్ మొత్తం పగిలిపోతాయి అక్కడ. పిక్సలేట్ అవుతుంది. సో ఓకే, అంటే మామూలుగా హెచ్డిలోనే పెడితే బాగుంటది అంటారా? హెచ్డిలా మనం హెచ్డిలో తీసుకొని మనం ఫుల్ హెచ్డిలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఓకే, వీడియో అనేది. ఓకే, ఓకే. హెచ్డి చేసి ఫుల్ హెచ్డి ఎక్స్పోర్ట్ పెట్టమంటావా? ఓకే, ఫుల్ హెచ్డి అన్న అల్ట్రా హెచ్డి, అల్ట్రా హెచ్డి అంటే 4K కింద క్యాచ్ చేస్తుంది. ఓకే. అట్లా అందులో ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. సరే, అంటే ఇక మీ ప్యాకేజ్లు ఎంత ఉన్నాయి? సరే, అట్లే చేద్దాము. ఫుల్కే అదేమంటారు ప్యాకేజ్లు ఎంత ఉన్నాయి, అది బడ్జెట్ లో వస్తాయా లేదా మాట్లాడదాం శివతోనైనా. నువ్వైనా పంపి రెగ్యులర్ గా. ఓకే ఓకే ఇప్పుడు వెబ్సైట్ కి ఉన్ను ఈ వీడియోస్ రిలేటెడ్, ఓకే అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత టైం ఉన్నా మనం ఓన్ గా చేసుకుందామంటే అవ్వదు. నాకు అది చేద్దాం చేద్దాం చేద్దాము అనే నేను 15 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 17 ఇయర్స్ అయింది అంటే నాకు. 15 ఇయర్స్ ముందే, మీరు 15 ఇయర్స్ ముందే లైక్ అంటే ఆ వీడియో ఎడిటింగ్ మీద ఇంత ఉంటుంది కదా, వీడియో ఎడిటింగ్ మీద కొన్ని వీడియోస్ చేసినా కానీ ఈ పాటికి మీకు 1M 2M సబ్స్క్రైబర్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అంత ఇంత మార్కెట్ లేదు యూట్యూబ్ లో. ఇప్పుడు అప్పుడు లాక్డౌన్ లేదు, ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ ఉంది, అదే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తే 100% ఉండేవాళ్ళు. ఇక ఆడుతూ పాడుతూ అది పవర్ డైరెక్టర్ అని ఉండే, సైబర్ లింక్ పవర్ డైరెక్టర్. ఇది విన్నావో లేదో నువ్వు? ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అప్పట్లో. దీనికి ముందర ఇంకా నేను న్యూరో 7 అని ఒకటి ఉండే, న్యూరో 7. ఈ సీరియల్ డివిడ్ బర్నింగ్ ఉంటుంది, దీంట్లో చేసేవాడిని. న్యూరో 7 లో చేసేవాడిని, ఎందుకంటే బిగినింగ్ స్టేజెస్ కాబట్టి ఫుల్ స్ట్రగుల్ అయ్యాము. తర్వాత విండోస్ మేకర్ ఇందులో చేసేవాళ్ళం. ఇది సిడి డివిడీల కాడ ఇక్కడ మేక్ వీడియో అని వస్తుంది, ఎడిటర్ అని ఉంది కదా. సో అక్కడ వీడియోస్ ఎడిట్, ఇవి స్టార్టింగ్ డేస్ లో ఇవి అన్ని క్రాక్లే వాడాం కానీ ఏది ఎప్పుడు కొనలేదు ఆబ్వియస్లీ. క్రాక్లు ఇట్లా చేసి వాడి మళ్ళీ మ్యాక్ సాఫ్ట్వేర్లు వాడి సిస్టమ్లు క్రాక్ చేసుకొని, వాడు చైనీస్ వాడు జపాన్ వాడు మొత్తం సిస్టమ్ హ్యాక్ చేసి వాడు కొన్ని డబ్బులు కట్టమని వాడు కూడా చేస్తే మనకి డబ్బులు కట్టలేదు. సిస్టమ్లు క్రాష్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్యాకింటోష్ అని తెలుసా? మ్యాకింటోష్ ని విండోస్ లో మ్యాక్ ని ఇన్స్టాల్ చేయడము. అంటే మేము అట్లా తీసుకోం, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనుకో. ఎట్లా తీసుకుంటాం అంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ సేల్ చేస్తారు. అంటే 49 కానీ 299 999 కానీ సేల్ చేస్తారు. అంటే మ్యాక్ అడోబీ సాఫ్ట్వేర్స్ మొత్తం, అడోబీ కలెక్షన్ మొత్తం ఇస్తారు ఒక లేదు, 999 కి. ఇప్పుడు కరెంట్ సాఫ్ట్వేర్లన్నీ మంత్లీ సబ్స్క్రిప్షన్ 1500 1000 500 రూపీస్. లేదు, అన్ని ఇప్పుడు అడోబ్ కలెక్షన్ మొత్తం మా దగ్గర ఇప్పుడు ఫ్రీ వర్షన్ ఉంది. అంటే క్రాక్ వర్షన్ ఉంది మా దగ్గర ఇప్పుడు మొత్తం.
A to Z అడోబ్లో ఏవైతున్నాయో. అదే ఇప్పుడు నీ సిటీసీకి వెళ్ళినా కూడా వానికి ఒక 10,000 ఇస్తే వాడు మొత్తం అన్ని ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు, లేకపోతే 10,000 ఇచ్చినా కూడా మొత్తం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. అందులో వాడే అంత టైం ఉండదు మనకు, అది అదే అదే నేర్చుకునే అంత ఓపిక ఉండదు. ఆ, అందులో అన్ని సబ్జెక్టుల్లో మనం వాడేది ఏది మెయిన్గా ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఇల్లుస్ట్రేటర్. అదే ఇక నేను అంటే ఇవన్నీ మళ్ళీ అంటే ఎవరైనా దీన్ని ఫుల్ టైం కెరియర్ గా వాడుకుంటే ఇవన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు బేసిక్ అంటే మనకు ఒక ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో వచ్చింది అనుకో, ఒక యూట్యూబ్ ఛానల్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. అదే నిజమే. కానీ ఇప్పుడు చాలా మంది ఫోన్లలో కంటెంట్ సెల్ఫీలు తీసుకొని చేస్తున్నారు. స్ట్రక్చర్డ్ గా ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు చాలా మంది కావాల్సింది ఏంటంటే టూల్స్ ఇన్ఫర్మేషన్ కాకుండా సపోర్ట్ ఎక్కువ, సర్వీస్ ఓరియంటెడ్ సపోర్ట్. అది అవునవును. కొంచెం ఎక్కడైనా స్టక్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడము. ఆ, ఎవరు ప్రొఫెషనల్ కావాలనుకుంటలేరు. అంటే వీళ్ళు ఎవరన్నా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ గురించి నేర్చుకునే వాళ్ళు తప్పితే ఆ, చూద్దాం. అంటే ఇప్పుడు ఉన్నారు మార్కెట్ లో కొంతమంది సీనియర్ ఎడిటర్స్ కూడా, ఆ, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్ యూట్యూబ్ ఛానల్స్ లేవు. ఆ, ఎందుకంటే వాళ్ళ ఆన్లైన్ లో కూడా ఉన్నారు. వాళ్ళకి డిజిటల్ ఫుట్ ప్రింట్ మేబీ స్పెల్లింగ్ తప్పు ఉన్నది. ఉన్నారు. ఇప్పుడు ఫేస్బుక్ లో వెళ్ళినా కూడా కామన్ ఫ్రెండ్ లిస్ట్ లో దొరుకుతారు. ఓకే, దొరికాడు. ఈయన ఈజ్ ఏ ఎడిటర్. మా ఓకే. మా గురువు గారు అనుకోవచ్చు. కైండ్ ఆఫ్ 21 years ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్. కానీ ఈయనకు యూట్యూబ్ ఛానల్ లేదు. యూట్యూబ్ ఛానల్ లేదు, స్టఫ్ ఉన్నది మైండ్ లో అలా ఓకే. ఉన్నది. కన్సల్టెంట్ అని పెట్టాడు, ఈ లింక్డ్ఇన్ అన్నాడు. ఇప్పుడు రామానాయుడు స్కూల్లో అని ఉన్నాడు. కానీ ఈయన ఎఫ్టిఐ పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉండే. ఓకే. 7 months బ్యాక్ ఉన్నాడు యాక్టివ్ లింక్డ్ఇన్ లో. మహేంద్ర యూనివర్సిటీకి మేబీ గెస్ట్ లెక్చర్కి వెళ్ళాడు. సో ఇట్లా ఇది స్కూల్ ఆఫ్ మీడియా అని ఉంది మహేంద్ర స్కూల్. అవునవును. గెస్ట్ లెక్చర్కి వెళ్ళాడు. మళ్ళీ ఫారెన్ హాలీవుడ్ మూవీస్ గురించి ఒక ఒక 10 సెకండ్ 1 minute వీడియో ప్లే చేసి 1 hour మాట్లాడి వస్తారు. అది అది ఇంకో స్కిల్. దానికి మాట్లాడినందుకు 5,000, 10,000, 20,000 ఇస్తారు. ఓకే. అట్లా మార్కెట్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈయన ఫ్రీలాన్స్ ఎడిటర్ అని పెట్టాడు. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ కూడా చేశాడు నాకు తెలుసు, ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు ఉండే. అర్జెంట్ ఫ్యామిలీ చాలా ప్రాజెక్ట్స్ చేశాడు ఈయన. ఇట్లా ఇప్పుడు నవీన్ నూలి లేటెస్ట్ ఎడిటింగ్ ఫీల్డ్ లో అందరికి తెలుసు. అంటే బాలీవుడ్ ఎడిటర్స్ ఎవరు, టాలీవుడ్ ఎడిటర్స్ ఎవరు, ఓకే. ఓకే. ఫీల్డ్ లో ఎవరున్నారు, ఎవరికి ఎంత వచ్చు. సో చూద్దాంలే. అంటే చాలా మందికి లేదు, అంటే కన్సిస్టెంట్ గా యూట్యూబ్ లో వీడియోస్, వెబ్ ప్రెసెన్స్, వెబ్సైట్లు లేవు. అంటే లైక్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎడిటింగ్ కొంతమంది ఏంటంటే సర్వీస్ బేస్డ్ వర్క్ చేస్తారు, అంటే ఫ్రీలాన్స్ లెక్క. వాళ్ళకి అది అదే టైం సరిపోదు కొంతమందికి అయితే మాక్సిమం. సరిపోదు మేబీ. ఇప్పుడు అంటే నాకున్న టైంకి అరే ఏదో ఒకటి ఇంకా చేయొచ్చు కదా కమ్యూనిటీ పరంగా. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చూపించుకోవడానికైనా ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే అట్లే అనిపిస్తుంది. అన్ని చేయొచ్చు అని తెలుసు, కానీ అకౌంటబిలిటీ ఉండి వెనకాల ఎవరు ఉండి గైడ్ చేసే వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే నాకు నిన్న నిద్ర పట్టలే యాక్చువల్లీ. శివాతో నైట్ 12కో 11:30, 12కి కాల్. ఓకే. ఇది ఏది ఇదొక్క పేజ్ చూసి ఏది ఈ పేజ్ అచీవ్మెంట్స్. ఇది అరే ఫేక్ పెట్టారా ఊరికే కొలాజ్ పెట్టారా అని క్లిక్ చేస్తే అరే నిజమే ఉన్నాయి. అరే ఈ ఫేక్లు కావు, ఇవి నిజమే ఉన్నాయి, వీళ్ళ కంటెంట్ కూడా ఉన్నది. సో అంటే వర్క్ చేశారు అని నమ్మకం వచ్చింది. అంటే ఊరికే అయితే పెట్టలే 10 ఛానల్స్ అయినా 5 ఛానల్స్ అయినా. సరే ఉన్నది. మళ్ళీ తెలిసినోడు ఆల్రెడీ మాట్లాడాను, కలిసాము.
సరే ఒకసారి పింగ్ చేద్దామని పింగ్ చేశాను. అది సంగతి. ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన నేమ్ కూడా ఉంటుంది, లైక్ టెక్నికల్ అడ్వైజర్ అని. రిపోర్టర్లోనా? లేదండి, ఇప్పుడు వీడియో ఓపెన్ చేయండి, అక్షయ మ్యూజిక్ వెళ్ళని చెప్పి ఒకసారి. ఓహో, ఛానల్కి వెళ్తే అంటావా? ఛానల్కి వెళ్ళి ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేశాను అనుకో, అక్కడ కింద టెక్నికల్ అడ్వైజర్ దేవేంద్ర శ్రీరామ్ మీడియా ఉంటుంది. ఓ, ఇది అక్షయ మ్యూజిక్ ఓపెన్ చేయండి. ప్రతి దాంట్లోనా? ప్రతి దాంట్లో అంటే కొందరు కొందరు అంటే ఓకే అంటారు, కొందరు ఓకే అంటారు. డిస్క్రిప్షన్ వేసి మీకు ఓకే, అక్షయ మేనేజ్. మ్యూజిక్ వాళ్ళ ఛానల్ అంటే మనం 0 సబ్స్క్రైబర్స్ నుంచి స్టిల్ ఇంకా మనమే వర్క్ చేస్తున్నాం దానికి. నియర్లీ మంత్లీ 3 to 5 lakhs వస్తాయి. మేనేజ్ బై శ్రీరామ్ మీడియా అంటే 3 to 5 lakhs యూట్యూబ్ నుండి యాడ్స్ ద్వారా. హలో, మ్యూట్లో ఉన్నారా? అదే కండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అయింది. అంటే 3 to 5 lakhs యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారానా? మనకు ఎవ్రీ మంత్ వాళ్ళకు యూట్యూబ్ మానిటైజేషన్ త్రూ 3 to 5 lakhs వస్తాయి ఎవ్రీ మంత్. వాళ్ళ ఛానల్ క్రెడిషన్ నుంచి ఈ రోజు వరకు స్టిల్ 45 to 50 lakhs తీసుకుంటారు ఓన్లీ యూట్యూబ్ మీద. అంటే ఈ అట్లా లెక్కన 2020 నుంచి మై విలేజ్ వాళ్ళకు ₹1,00,00,000 వస్తారా? ఎక్కువనే, ₹1,00,00,000 ఎక్కడండి, చాలా ఎక్కువ. మనకు వాళ్ళది అప్పటి నుంచి అంటే నియర్లీ ఒక 10 crores ఎబోనే తీసుకోవచ్చు. చాలా మీకు అలాగే ఇంకా ఇది ఫోక్ సాంగ్స్, వాళ్ళది ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కానీ వ్లాగ్స్ అని ఉంటాయి. అంటే అది మంత్లీయా లేకపోతే ఇయర్లీయా? టోటల్ బడ్జెట్ ఉంటుంది. మంత్లీ వస్తే మంత్లీ లాక్స్ లోనే ఉంటుంది మై విలేజ్ షోకి పేమెంట్. మంత్లీ 5 lakhs వేసుకున్నా కూడా సంవత్సరానికి. ఓకే, 5 lakhs. అంటే ఒక ఛానల్ మీద 5 lakhs వేసుకున్నా కానీ వాళ్ళకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్ కంటెంట్ పెడతారు. మళ్ళీ ఏమో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఉంటాయి ఒక 6 to 8 ఛానల్స్ ఉంటాయి మొత్తం. ఆ గంగవ్వ ఛానల్, వంటల ఛానల్, అనిల్ది, మై విలేజ్ షో వ్లాగ్స్. ఓకే, వాళ్ళంతా ఒక అంతా టీమ్ మా చేస్తున్నారు. అదంతా మా ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీకాంత్, అనిల్, రాజు. ఓకే, లైక్ అంటే ఇదే ఫీల్డ్ గా పరిచయం అంతా వాళ్ళు. అదే ఇక ఏది అంటే మీరు వెబ్సైట్ చేస్తారు, ఓన్లీ ఓన్లీ వీడియో, ఇది యూట్యూబ్ మానిటైజేషన్ వెబ్సైట్స్? నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజిటల్ మార్కెటింగ్ అండి. నేను ఇప్పుడు వెబ్సైట్స్ చేస్తా, యూట్యూబ్ మార్కెటింగ్, పీపీసీ ఎక్స్పర్ట్ నేను. అండ్ పేడ్ సోషల్ కూడా చేస్తాను నేను. పేడ్ సోషల్ అంటే మెటా యాడ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా చేస్తా. మొన్న దాకా ఎలక్షన్స్ అయినప్పుడు కేసీఆర్ గారికి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. ఏమంటే కారు గుర్తు కోటైనా నచ్చా చూస్తారా మీ ఫోన్లో ఇట్లా? మీది ఏమన్నా ఉందా యూట్యూబ్ ఛానల్? మాది లేదండి, మాదంతా టైం ఉంటుంది మాకు. మాది ఓన్లీ శ్రీరామ్ మీడియా ఉంటుంది, అందులో ఒకటి వీడియో ఉంటుంది అంతే మాది. అదే నేను ఇక్కడ ఓన్లీ శివ ఉన్నాడు యాక్టివ్ లింక్డ్ఇన్ లో. అంటే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ వెళ్ళి అదంతా ప్లాన్ చేస్తున్నాం. అంటే స్క్రిప్ట్లు ఉన్నాయి, స్క్రిప్ట్లు రాపిస్తున్నాం ఇప్పుడు. ఆ వీడియో కానీ కెమెరా కానీ ఎక్విప్మెంట్ మొత్తం మన దగ్గర ఉంది. ఓకే, అట్లా ప్రొసీడ్ చేద్దామని చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు తెలిసిన యాక్టర్స్ ఉండరు, అంటే తక్కువ బడ్జెట్ తీసుకునే వాళ్ళు. ఆ కెమెరా కానీ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్న మన హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి అదే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు అకాడమీ పెట్టేసి, అకాడమీ బాగానే పెట్టచ్చు. అకాడమీ పెడితే ఆ ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో చెప్పండి. హైదరాబాద్ లో అయితే ఇది ఇది మాది ఓన్ ప్లేసే. ఓకే, అకాడమీ పెడితే అడ్రస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మేబీ 15-20 మంది అయినా ఉండొచ్చు. ఇంకోటి ఎడిట్ పాయింట్ అని ఉంది, మీకు తెలుసో లేదో? ఎడిట్ అర్థం కాదండి. పాయింట్ ఈయన ఈయన బాగానే చేసాడు, ఎంత ఫోటోగ్రఫీ రిలేటెడ్. పెళ్లిళ్ళ, బర్త్డే సాఫ్ట్వేర్లు అన్ని వీళ్ళే అమ్ముతారు. చూసాను ఈ సైట్ నేను. ఈ ఎడిట్ పాయింట్ ఈయన రమేష్ గారు అని, డాక్టర్ రమేష్. వాళ్ళందరికీ తెలుసు, ఎడిటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ లాస్ట్ 10 years నుండి అందరికీ పరిచయమే, అందరికీ తెలుసు. వీళ్ళు సాఫ్ట్వేర్లు అమ్ముతారు. అది సాఫ్ట్వేర్ 1 lakh నుండి అంటే 20,000 నుండి 1 lakh వరకు ఉంటాయి. పెళ్లిళ్ళ ఆల్బమ్లు, బర్త్డే ఆల్బమ్లు వీళ్ళకి బాగానే ఉన్నారు. వీళ్ళకు 10,000 మంది పైన ఉంటారు రెగ్యులర్ కస్టమర్స్. ఇందులో అకాడమీ అని పెట్టారు, ఎడిట్ పాయింట్ అకాడమీ అని పెట్టారు, కానీ యాక్టివ్ ఎవరు లేరు ఇందులో, ఎవరు లేరు. రామానాయుడు ఫిలిం స్కూల్ అయినా ఇక వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మళ్ళాగా ఏమంటారు ఫ్రీలాన్స్ బేసిస్ లో
టీం ఉంటేనే అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఎందుకు ఏం చేయలేదు అంటే టీం గేమ్, ఇది టీం వర్క్ ఉంటేనే అవుతుంది, లేకపోతే ఒక్కరిని చేసుకుంటే వెళ్ళడం కష్టం. అదే అదే. నేను ఇప్పుడు ఐడన్ ఎస్ఈఓలో కూడా చక్రికి చెప్పేది అదే, ఎంతమంది చేసినా కూడా ఇప్పుడు ఐడన్ ఎస్ఈఓ అని ఉన్నది, ఇది కమ్యూనిటీ. ఐడన్ ఎస్ఈఓలో ఎంత చూసుకుని, ఇది కమ్యూనిటీ, డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీ. మేము లాస్ట్ 10 years నుండి రెగ్యులర్ గా ఏదో ఒకటి ఈవెంట్, ఇయర్లీ 2 events 3 events చేస్తూ, అంతా ఐటీ క్రౌడే. ఓకే. ఈ శివాని ఇక్కడే కలిసాను, ఒక ఈవెంట్ కి వచ్చాడు, అలానే పరిచయము. సో ఈ క్రౌడ్ మళ్ళీ అందరికి సాఫ్ట్వేర్ క్లయింట్స్, ఐటీ క్లయింట్స్, ఎవరికి వాళ్ళు బిజీలో ఉంటారు ఎప్పటికీ. ఓకే. అకాడమీ అనేది ఆన్లైన్ లో కన్సిస్టెంట్ గా చేయొచ్చు. ఆన్లైన్ లో అయితే నేను 100% సపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే నాకు పెద్ద ఆఫ్లైన్ మేబీ మంత్లీ వన్స్, క్వార్టర్లీ వన్స్ తిరగొచ్చు అటు ఇటు. లేకపోతే ఇప్పుడు ప్రతి మండల్ వైజ్ ఒక క్యాంప్ లాగా పెట్టుకొని మనం తిరగొచ్చు, అవునవును. డిస్టిక్ వైజ్ క్యాంపులు చేయొచ్చు. అట్లా డిజిటల్ మార్కెటింగ్ కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు. చేస్తే నేర్చుకునే వాళ్ళ దాంట్లో జోష్ ఉంటుంది. అరే మంత్లీ మీటప్, ఇప్పుడు మంచిర్యాలు, గోదర్క్ అని, తర్వాత నిర్మల్, కామారెడ్డి. సో 12 months కి 12 cities, 12 districts అని పెట్టుకోవచ్చు. లేకపోతే వీక్లీ పెట్టుకున్న 52 districts, 52 మండల్స్ తిరగచ్చు. కానీ టీం ఉంటేనే చేయొచ్చు. అది ఏమంటారు, క్రెడిట్ ఎవరికి వెళ్తాయి, పేర్లు ఎవరికి వెళ్తాయి, డబ్బులు ఎవరికి వెళ్తాయి, అవన్నీ ఫైనలైజ్ చేసుకొని అవునవును. టీం వర్క్ తో చేయొచ్చు. బ్లైండ్ గా మళ్ళీ అది ఏమంటారు, అందరి దగ్గర అండర్స్టాండింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్లీ. అదే అదే. అంటే మేము ఇప్పుడు అకాడమీ స్టార్ట్ చేసినాం కానీ మెయిన్ ఫోకస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ లా ఏ నిచ్చి అయితే ఫోకస్ చేస్తామంటే యూట్యూబ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఇది యూట్యూబ్ మార్కెటింగ్ అనేది మన తెలుగు కమ్యూనిటీలో తక్కువ ఉంది. అంటే ట్రైన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ అంత స్టఫ్ లేదు వాళ్ళ దగ్గర. స్టఫ్ లేదని కాదు, ఉన్నారు కానీ వాళ్ళే కింద మీద, అంటే సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారు. చూసాను అంటే నేను ఎన్రోల్ అయ్యి అంటే నేను చూసాను అంటే ఎన్రోల్ అయ్యి కూడా చూసాను అంతే. వాళ్ళు ఎంత స్టఫ్ ఉంది అని చెప్తారు, ఇప్పుడు ఏదో బేసిక్ చెప్తారు, విడై యూట్యూబ్ వాటినే చెప్తారు అంతే. ఇప్పుడు దానికి ఏంటంటే, మించి చెప్పరు ఇక, అంటే ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఇక. ఇప్పుడు అందరూ ఫ్రీ. రవికిరణ్, మీకు ఇది నేను తెలుసు కదా రవి, తెలుసు రవికిరణ్. రవికిరణ్ అయినా అట్లా డిజిటల్ ఏబిసిడి, లేకపోతే ఇట్లా డిజిటల్ అని చాలా మంది ఉన్నారు. డిజిటల్ అవునవును. తెలుగు, డిజిటల్ ఏబిసిడి. ఉమ్. సో అంటే డిజిటల్ బ్రాలీ దాంట్లో ఉన్నాడు. Would you say yes to a song? ఇవన్నీ పోలిస్తే ఇంకా పైన వేరే, మీకు ఇంతకుముందు బ్రాలీ అకాడమీ చూపించాను కానీ డిజిటల్ బ్రాలీ వీళ్ళు ఇంకా చేస్తున్నారా చూడాలి. 96 వీడియోస్, ఓకే 2 days బ్యాక్ పెట్టారు. చాలా డిజిటల్ మార్కెటింగ్, ఇవేంది డిజిటల్ బ్రాలీ అని ఉంది. అవునవును, నాకు ఐడియా ఉంది నేను ఇట్లా. సో దీని వెనకాల రవి వర్మ అని ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో రవి. అవును, బ్యాక్ ఎండ్ లో రవికిరణ్ ఉంటాడు. అంటే అదే అట్లా లైక్ అంటే ఒక 4-5 years బ్యాక్ డిజిటల్ మార్కెటింగ్ లో మన తెలుగు కమ్యూనిటీలా రవికిరణ్ వీడియోస్ మొత్తం, ఏ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కొడితే మొత్తం రవికిరణ్ వీడియోస్ వస్తుంది ఒక అది 4-5 years బ్యాక్. రవి కొంగటి రవియా ఆయన పేరు, రవికిరణ్ డిజిటల్ ఏబిసిడి అవును అవే వస్తాయి. వాళ్ళ వీడియోస్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇక ఇప్పుడు ఆ లాక్డౌన్ తర్వాత ఏమైందంటే మొత్తం అంతా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఇప్పుడు అదే ఏమో ఇప్పుడు తెలుగు అందరూ కమ్యూనిటీ ఉన్నారు, స్టార్ట్ చేస్తారు. చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అవునవును. సో సపోర్ట్ బేసిస్ ఒకరికొకరు మేబీ, అంటే రికార్డింగ్స్ చూసి నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేకపోతే మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అవును. టైం ఉండదు, అంటే వీక్లీ మీటింగ్ లేకపోతే వీక్లీ 1 hour or 2 hours మాట్లాడొచ్చు, అంటే గ్రూప్ గా, టీమ్ గా. ఉమ్. సరే నువ్వు శివతో మాట్లాడి పంపించేసాయి. ఓకే. అకాడమీ పరంగా అంటే నాది ఓన్లీ ఎడిటింగ్ కాబట్టి, అంటే వీడియోస్ ఎడిట్ చేయడం వచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ క్యాప్కటే వాడతా, ప్రీమియర్ కూడా వాడను. ఓకే. ఓకే. క్యాప్కట్ తప్పితే ఇంకేది అంటే నాకు ప్రస్తుతము ఉన్న సిస్టమ్ రిసోర్సెస్ క్యాప్కట్ మంచిగా పనిచేస్తుంది. ఓకే. ఓకే. ఏ గోలో లేకుండా స్మూత్ గా పనిచేస్తుంది. ఓకే. సో ఈవెన్
చూద్దాం అంటే మనం నేర్పించడానికి ఫ్రీ టూల్స్ చాలా ఉన్నాయి వేరే, అవునవును. చేసుకుంటూ వెళ్తే ఇక మన వర్క్ బట్టి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి పోతుంటాయి. మనం నేర్పించిన వాళ్ళతో పని చేపించచ్చు. ఇప్పుడు ఎవరైనా 20 సంవత్సరాల అతను లేకపోతే 20-25 ఇయర్స్ ఆయన వచ్చాడు అనుకో, వాళ్ళకు మంచిగా ఒట్టికి పట్టించేటట్టు చెప్పొచ్చు చేయొచ్చు. వాళ్ళకు కొంచెం కసి ఉంటుంది, అరే నెలకి 20,000 వస్తున్నాయి 10,000 వస్తున్నాయి అంటే వాళ్ళకు వీక్లీ 10,000 వచ్చినా కూడా వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్ గా చేస్తారు. కష్టపడితే అదే 10,000 అయినా వస్తాయి రా భయ్య అని అదే వాళ్ళకి. అంటే మేము ఇప్పుడు అకాడమీ ప్లాన్ చేసి అందులో యూట్యూబ్ మార్కెటింగ్ లేదా వీడియో ఎడిటింగ్ ఇస్తామని నేర్పించి వాళ్ళని ఇంటర్న్ గా హైర్ చేసుకున్నాం అనుకోండి. హైర్ అదే చేసుకుని డిపెండ్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇక రెగ్యులర్ గా జాబ్ లో కన్వర్ట్ చేసుకోమని చూస్తున్నాం. అదే రిమోట్ గా అయితే నేను నా ఉమ్, పరంగా నేను సపోర్ట్ చేసి హెల్ప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికి సిస్టమ్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, కానీ స్మార్ట్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది. అవునవును. అందరు గేమ్లు ఆడుతూ టైం పాస్ చేస్తారు. అదే కదా, గేమ్లు రీల్స్ అంతే. గేమ్స్, రీల్స్, సినిమాలు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమన్నా తక్కువ అయిపోయినాయి ఇప్పుడు, అంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఇవి వచ్చేసి సినిమాలు అంటే ఏదైనా పెద్ద హీరో సినిమాలు ఉంటాయి కదా వాటికి వెళ్తున్నారు తప్ప చిన్న చిన్న సినిమాలకైతే తక్కువ చేసిండ్రు. ఇప్పుడు మేము మెయిన్ గా మొత్తం అంటే ఖాళీగా ఉండే రీల్స్ చూడడం కానీ షార్ట్స్ చూడడం కానీ గేమ్స్ ఇవి మూడు తప్ప ఏం లేదు ఇక. మా ఎందుకంటే డైలీ మేము అంటే కీవర్డ్స్ మా- కీవర్డ్స్ మీద రీసెర్చ్ చేసుకుంటుంటాం డైలీ. ఆ కీవర్డ్స్ కానీ ఆర్టికల్స్ రాస్తుంటాం. అలాగంటే ఇప్పుడు ఇంత కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇక అప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ గా మాకు చూస్తాం కదా మా పిల్లలు కూడా సర్వీస్ అంతే. కానీ. సండే వస్తే మార్నింగ్ 7 గంటల నుండి లేచినప్పటి నుండి అంటే 10ంటికి సండే రోజు 10ంటికి లేచినా కూడా మళ్ళీ నైట్ పడుకునే వరకు గేమ్స్ 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 10 వరకు గేమ్స్ ఆడతారు తప్పితే ఏం చేయరు. తిన్నామా గేమ్స్ ఆడినామా అంతే. చూసాను అలా ఫ్రీ ఫైర్ ఉంది కదా, ఫ్రీ ఫైర్ పబ్జి వీడియో ఉంది కదా. అదే శ్రేష్టమ దాంట్లో ఉన్నది. సమ్మర్ హాలిడేస్ మొత్తం గేమ్స్ ఆడారు. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు గేమ్స్ ఆడడం కాదు, లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఆడుతూనే ఉన్నారు. ఆ, వాళ్ళ రోబ్లాక్స్ లో వాళ్ళ గ్యాంగ్ ఉన్నది, వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకుంటారు, అంతా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. కానీ నాకు అదే భయంతో అసలు వీళ్ళు ఏమవుతారో తెలియదు. నీది బ్యాక్గ్రౌండ్ ఏంటి దేవేందర్? అంటే నీది ఇక్కడే చదువుకున్నావు? నాది బీటెక్ అయిపోయింది. శివాది నాది సేమ్ క్లాస్. శివ అంటే బీటెక్ లో సిఎస్సి, నాది ఈసీఈ అంతే. ఓకే, బీటెక్. ఓకే. సేమ్ కాలేజ్ శివ నేను. వరంగల్. వరంగల్ కాదు, అది రామోజీ ఫిలిమ్స్ దాటినాక దేశ్ముఖి సెయింట్ మేరీస్ హైదరాబాద్ లో నేనా? హైదరాబాద్ లో అయిపోయింది బీటెక్. బీటెక్ ఇక్కడే అయిపోయింది. ఓకే. సో సరే చూద్దాం. నాకు ఒకవేళ నేనంటే ఎడ్యుకేషన్ పరంగా ఇవి నేను శివతో అదే సిల్వర్ ప్లే బటన్ నాకు ఏమన్నా వచ్చింది అనుకో, మనం చాలా మందిని తోసేయచ్చు ఇందులోకి. అంటే ఈ సర్వీస్ కి, లేకపోతే నేను చూపించుకోవడానికి. ఇప్పుడు నేను ఎవరికన్నా అరే ఇది చేస్తాం అది చెప్తాం అంటే వేరే వాళ్ళే చూపిస్తూ చెప్తున్నాను. కానీ సరే నువ్వేం చేసావు చెప్పు అనే వాళ్ళు ఉన్నారు తప్పితే. అదే మాకు ఎక్కువ అంటే మేము క్యాంపెయిన్స్ ఇట్లా ఏవి రన్ చేయం. మాకు ఎక్కువ అంటే రిఫరల్ తోనే మా క్లయింట్స్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు అంటే మీకు మా సర్వీస్ నచ్చింది, నువ్వు మాకు ఇప్పించిన మాకు మా సర్వీస్ నచ్చింది, ఎక్కువ మాకు నియర్లీ ఒక 250 to 260 ఛాన్స్ రిఫరల్ క్లయింట్స్ మొత్తం అన్ని. అదే అట్లా ఇప్పుడు ఇంకా అకాడమీ పెట్టాక ఇంకా వాళ్ళతో చేపిస్తూ బిజీ అవుతారు. కానీ సరే చూద్దాం. అంటే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, ముందుకు వెళ్దాము. మాట్లాడు అంటే మాట్లాడి ఫైనల్ చేసి నాకు మళ్ళీ వీళ్ళు సిట్ ఆన్ కాల్. ఓకే. ఎందుకంటే నాకు ఇప్పుడు బెంగళూరు వాళ్ళు లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ వీళ్ళతోని వేరే వాళ్ళతోని కనెక్ట్ అవ్వడం కన్నా అరే వీళ్ళు మన మన వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే ఆ కనెక్షన్ కొంచెం ఉన్నది కాబట్టి మళ్ళీ ఆల్రెడీ శ్రీరామ్ మీడియాలో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది. కానీ అదే అదే. కష్టంతో అవుతుంది. 1 year లో కాకపోవచ్చు, మేబీ 2 years లో అవుతుంది, 3 years లో అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ మన కంటెంట్, మనం చెప్పే విధానం. అంటే లైక్ అక్షయ్ నేమ్ విన్నారా మీరు? అక్షయ్ అక్షయ్ అందరికి తెలుసు కదా. అక్షయ్ లైక్ అంటే కొందరికి ఇప్పుడు అంటే నేను తీసుకున్న మీటింగ్ లో కొందరు తెల్లరా అని చెప్పారు, అట్లనే అడిగిన. అలాగే ఏంటంటే ఆయన వీడియో ఒకటి ఉంటుంది, అలా వాయిస్ ఒకటి ఉంటుంది. ఆయన వాయిస్ ఒక 30 minutes విన్నా కానీ మనకు టైం ఏర్పడదు అది మొత్తానికి. అరే గిట్ల దబ్బన ఫాస్ట్ గా అయిపోయింది వీడియో అనుకుంటాం. లైక్ అంటే ఆయన వాయిస్ కానీ ఆయన మళ్ళీ చెప్పే విధానం కానీ. కొంతమంది లాయర్లు కూడా ఉన్నారు మన లిస్ట్ లో. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వాళ్ళు టైంకి చేస్తారా లేదు. ఇప్పుడు నేనైనా
అంటే ఇప్పుడు ఏమన్నా పిహెచ్డి రిలేటెడ్ అన్నది ఎంబీఏ చేద్దామా ఏదో ఒకటి ఉన్నది లిస్ట్ లో. అది ఉన్నది ప్లస్ ఫారినర్స్ వాళ్ళని వీళ్ళని పట్టుకొని వాళ్ళతోనైనా కట్టిపియచ్చు చేపియచ్చు. కానీ కన్సిస్టెంట్ గా ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అనేది చూద్దాం. ఓకే బట్ ఓకే థ్యాంక్ యూ దేవేందర్. బట్ హైదరాబాద్ వచ్చేప్పుడు కలుద్దామా? నేను నా నంబర్ రాసుకో, లేకపోతే శివ దగ్గర తీసుకున్నా నో శివ ప్రాబ్లం. ఫార్వర్డ్ సార్ మీకు నంబరు. ఇక్కడికి వచ్చినా కలిసినా మనం ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాము. నేను ఇది యాక్చువల్గా ఇది ఆఫీస్ లాగానే పెట్టుకున్నాను సెటప్. ఓకే పిల్లలు పైన ఉంటారు, లేకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు, కానీ మామూలుగా అందరికి హోమ్ ఆఫీస్ లాగానే. ఓకే ఓకే సో చూద్దాం, మీరు ఇక్కడికి వచ్చినాక మేబీ ఈ 1 month లో ఎప్పుడన్నా వచ్చినా మళ్ళీ కలుద్దాము. ఓకే మీట్ అవుతాం ఖచ్చితంగా. శివతోనైనా మాట్లాడి డిస్కస్ చేసి ఇంకా చేయొచ్చు. మేమైతే ప్రస్తుతం ఆన్లైన్ కోచింగ్ లేకపోతే ఆన్లైన్ ఇప్పుడు ఆ, రవికిరణ్ లాగానే, అంటే ఇప్పుడు జనాలకు నాలెడ్జ్ ఇద్దాము, పెద్దగా వాళ్ళను విద్యావంతుల్ని చేద్దామన్నా లేదు, కానీ నెట్వర్క్ బిల్డ్ చేస్తూ ముందుకు వెళ్దామని. అందుకోసమే నెట్వర్క్ అని పెట్టా. వీడియో నెట్వర్క్ లో థెరపీ అనేది ఎందుకు పెట్టానంటే, థెరపీ కొంచెం హీలింగ్, కొంచెం థెరపీ వర్డ్ నాకు కనెక్ట్ అవుతుంది. అవునవును. మళ్ళీ కూర్చున్నప్పుడు మేబీ ఐ డిస్కస్, అది ఇంకో పెద్ద టాపిక్. ఓకే ఓకే డాక్టర్స్ క్లినిషియన్స్ రిలేటెడ్ కొంతమంది డాక్టర్స్ తో కూడా పనిచేశాను నేను, అందుకోసం అని థెరపీ పెట్టుకున్నాను. బెస్టే ఉంటుంది అట్లా ఏం కాదు. అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నాం అనుకో మనకి ఏంటంటే అదే ఇప్పుడు నెట్వర్క్ బిల్డ్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అంటే డిఫరెంట్ నిచెస్ లో ఉంటారు కాబట్టి మనకి ఏదైనా సజెషన్ కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ నిచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అడిగినా కానీ సజెషన్ కానీ ఇస్తారు మనకు. ఆ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే చాలా మనకు ఆపర్చునిటీ ఉంటుంది. నెట్వర్క్ ఉంది మా దగ్గర. 1000 మంది అయినా 10,000 మంది అయినా నెట్వర్క్ ఉన్నది. అంటే అందరూ డిఫరెంట్ కేటగిరీలు ఉన్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. ఆ, ఓకే ఓకే ఎవరికి యూట్యూబ్ ఛానల్, ఎవరికి టైం లేదు. అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరికి వెబ్సైట్లు, కొంతమందికి ఉన్నాయి వెబ్సైట్లు, కొంతమందికి ఉన్నాయి. కానీ యాక్టివ్ గా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఫేస్బుక్ లో పోస్టింగ్ ని మార్కెటింగ్ అనుకుంటారు, సెల్ఫీలు పెట్టుకోవడమే మార్కెటింగ్ అనుకుంటారు, కానీ చేయొచ్చు. లైక్ ఇప్పుడు కొందరు ఏమనుకుంటారు అంటే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి దాన్ని అక్కడ బూస్ట్ పోస్ట్ ఉంటుంది సార్ కింద ఒక 1,000 రూపీస్ పెట్టి బూస్ట్ పోస్ట్ చేస్తే దానికి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ నే వాళ్ళు నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకుని మొన్న ఒక క్లయింట్ మీటింగ్ తీసుకున్నాం. అంటే మేము ఇట్లా క్యాంపెయిన్ అని చెప్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక 30 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కూడా చేస్తాం కదా, అది ఇన్స్టాగ్రామ్ లో బూస్ట్ పోస్ట్ కొడతా కదా, అలా నాకు కొడతాయి కదా ఫోన్ అంటుంది. అంటే లైక్ డిఫరెంట్ ఉంటుంది కదా. మీకు బూస్ట్ పోస్ట్ రన్ చేస్తాడు అంటే మీ ఆడియన్స్ ఎవరో తెలియదు మీకు, అంటే ఎక్కడ పెట్టిందో తెలియదు. ఆ పెట్టిన అడిగిన సరే సార్ పెట్టింది కదా మీరు, అంటే ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి అడిగిన. అడిగితే బీహార్ కి అని, ఇది మహారాష్ట్ర కాల్స్, అంటే డిఫరెంట్ నుంచి కాల్స్ వచ్చినాయి. అదే అది ఎక్కడ వెళ్తుందో అట్లా తెలియదు. గుడ్డిగా ఆకాశంలో బాణం వదిలినట్టారు. అంతే కదా. సరే అబ్బా, బట్ కలుద్దాము. అండ్ శివతో మాట్లాడు అగైన్. మేబీ మళ్ళీ కాల్ అంటే వెళ్ళి క్యాచ్ అప్. ఓకే ఆల్రెడీ ఒక 90 నిమిషాలు అయింది సినిమా ఇంటర్వెల్. చలో బాయ్. థ్యాంక్ యూ ఓకే దేవేందర్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.